నిన్నటి పాసురంలోని వాక్యార్థం మారే మణివన్న మార్గడి నీరాడువాన్ అని పరమాత్మను ఆశ్రిత వ్యామోహ శీల అంటే భగవంతుడి మీద మనకున్న వ్యామోహం కంటే మన మీద పరమాత్మకున్న వ్యామోహము సముద్రము లాంటిది, మనది గోష్పదము అని చెప్పాము. కారణం ఏమిటి? నిన్న చెప్పుకున్నాం కొంచెం. కేవలం ఆత్మగానే పరమాత్మ గర్భంలో ఉంటే మరి మనం ఇప్పుడు ఇలా ఎక్కడుంటాం? భగవంతుడిని సేవించాలన్నా, భగవంతుడిని ధ్యానించాలన్నా, భగవంతుడిని కీర్తించాలన్నా మరి శరీరం కావాలి, అవయవాలు కావాలి, ఇంద్రియములు కావాలి, మనస్సు, బుద్ధి ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఎవరిచ్చారు? మనమే తెచ్చుకున్నామా? స్వామి ఇచ్చారు కదా. మరి స్వామి మన మీద ప్రేమ ఉంటే ఇచ్చారా, లేకుంటే ఇచ్చాడా? ఇలా శూన్యంగా ఏ ఆకారం లేకుండా పడుంటే వీళ్ళ బాధ చూడలేదు కదా స్వామి. పరమాత్మ ఇచ్చినటువంటి కరణ కళేబలతో పరమాత్మను సేవిద్దామనుకొని ప్రేమ మాకే నీవి ఎక్కువయ్యా అంటే ఆయన నవ్వడు. నీకు ప్రేమించే మనసిచ్చింది ఎవరు? సేవించాలనే ఆలోచించే బుద్ధినిచ్చింది ఎవరు? సంసారము కంటే భగవంతుని సేవ ఉత్తమ నిశ్చయించే అంతఃకరణాన్ని ఇచ్చింది ఎవరు? చూచే కన్నులు, వినే చెవులు, అనే నోరు, నడిచే కాళ్ళు, చేసే చేతులు ఎవరిచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? ప్రేమ లేక ఇచ్చాడా, ప్రేమ ఉంటే ఇచ్చాడా? అతనికి నీ మీద ప్రేమతో నీవిచ్చిన వాటితో అతన్ని ఆరాధించే నాకు ప్రేమ ఉందంటే మరి ఇచ్చిన వాడి ప్రేమ ఎంత? నీవు ప్రేమించాలనడానికి కావలసినవన్నీ వాడించాడు, నీ సేవకు కావాల్సినవన్నీ వాడించాడు. మరి ప్రేమ ఎవరిది? వ్యామోహం ఎవరిది? మనది కాదు. మన మీద పరమాత్మకు ఉన్నటువంటి వ్యామోహమే చాలా విశిష్టమైనది చెప్తున్నాం. అలాగే వ్రతము, మార్గశీర్ష స్నానము మనం మొదలు చెప్పుకున్నాం, మీరు జ్ఞాపకం ఉంటుంది. మార్గశీర్షము అంటే ఉత్తమమైన మార్గము, శీర్షము అంటే శ్రేష్టమైన మార్గము, శ్రేష్టమైన మార్గము. ఎక్కడికి పోవడానికి? పరమాత్మను చేరటానికి ఉత్తమమైన మార్గాన్ని మార్గశీర్షం అంటారు. స్నానము అంటే ఏమిటి? పరమాత్మతో సంశ్లేషం, భగవత్ సంశ్లేషాన్ని స్నానము అన్నాం. పరమాత్మ దగ్గరికి చేరుట స్నానం. పరమాత్మ దగ్గరికి చేరటానికి ఉత్తమ మార్గం మార్గశీర్షం. మార్గశీర్ష స్నానము అంటే ఏమైంది? భగవంతుణ్ణి చేర్చేటువంటి ఉత్తమ మార్గము. ఏంటిది? ప్రపత్తి, శరణాగతి. అంటే నీవే తప్ప ఇతఃపరం వెరుగా, అంతా నీవే. నీవే నన్ను నీ దగ్గరికి చేర్చుకోవాలి. నీవే నీ దగ్గర నుంచి దూరము చేస్తావు, దగ్గర చేస్తావు, రక్షిస్తావు, శిక్షిస్తావు. మనమంటాం నీట ముంచిన పాల ముంచిన నీటి దిక్కంటానే అది ఉత్తమ మార్గం. శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపంచే, ఇది ఉత్తమం. ఈ ఉత్తమ మార్గంతో పరమాత్మను చేరటానికి అంటే మార్గశీర్ష స్నానం అనేటువంటి ఈ వ్రతములకు కొన్ని పరికరములు ఉన్నాయి. ఏమిటి పరికరములు? వారే చెప్పారు. ఒక శంఖము, ఓ పెద్ద తప్పెట, పల్లాండ్లు పాడేవారు, మంగళ దీపము, ధ్వజము, పై వేరు కట్టే పై వస్త్రం, ఇవి కావాలి అన్నారు. వాస్తవంగా ఇవన్నీ ఏమిటి? చాలాసార్లు చెప్పుకున్నాం. అందులోనూ ఈరోజు
నిన్న, ఈరోజు, రేపు. ఈ 3 పాచురములు తిరుప్పావుకు అత్యంత ప్రధానమైన పాచురములు. ఎందుకు? వ్రతం పూర్తిగా వస్తున్న కొద్దీ సాంప్రదాయ రహస్యాన్ని వీలున్నంత ఎక్కువ స్పష్టంగా చెప్పడానికి అమ్మ ప్రయత్నించింది. ఇప్పటిదాకా నిజ తిరుపతి అన్నారు, కర్మ అన్నారు, జ్ఞానం అన్నారు, భక్తి అన్నారు, మరేదో ఇలా రకరకాలుగా అన్ని చెప్పి ఇప్పుడు నిష్కర్ష చేస్తున్నారు. నిన్న ఒకటి, ఈరోజు ఒకటి, రేపు ఒకటి. ఈ 3 పాచురములు చాలా ప్రధానమైనవి. అసలు వ్రతం అంటే ఏమిటి, ప్రపత్తి అంటే ఏమిటి, పరమాత్మను సేవించుట అంటే ఏమిటి, పరమాత్మను ఆశ్రయించుట అంటే ఏమిటి, మనమంటే ఏమిటి. దీనికి పేరు స్వరూపము, ఉపాయము, ఫలము అని ఒక 3 ఉంటాయి. అంటే స్వరూపము అంటే మనమంటే ఏమిటి, జీవుడంటే ఏమిటి, జీవస్వరూపం. తర్వాత ఈ జీవుడు పరమాత్మను చేరటానికి ఉపాయం. 3వది జీవుడు పరమాత్మను చేరుట వల్ల కలిగే ఫలం. స్వరూప, ఉపాయ, ఫలములు. ఈ 3 సక్రమంగా తెలుసుకుంటేనే మనం పరమాత్మను సేవించగలము. వీటికి విరోధము కలిగించే పనులు చేయకూడదు, వీటిని చెడగొట్టే పనులు చేయకూడదు. దీన్నే విరోధి త్రయం అంటారు. స్వరూప విరోధి, ఉపాయ విరోధి, ఫల విరోధి. మన స్వరూపం ఏంటి? ప్రణవం. అష్టాక్షరిలో ప్రణవం మనకేం చెప్పింది? అకారమునకు అర్థము పరమాత్మ, మకారమునకు అర్థము జీవాత్మ, ఉకారమునకు అర్థము వారిద్దరికి ఉండేటువంటి విడదీయరాని సంబంధం, కనిష్టమైన సంబంధం. ఉకార అనన్యాగః అన్నారు. అంటే జీవాత్మ పరమాత్మకు మాత్రమే చెందినవాడు, పరమాత్మ కంటే భిన్నమైన వానికి చెందినవాడు కాదు. స్వామి నేను నీవాడను అనుకొనుటే మన స్వరూపాన్ని మనం కాపాడుకొనుట. అలా కాక నేను నీకు కాదు, మా యజమాని ఫలానా అని భగవంతుని కంటే భిన్నమైన వాణ్ణి మనము ప్రభువుగా భావించుట స్వరూప విరోధం. ఇక భగవంతుణ్ణి పొందటానికి మనము ఆచరించేటువంటి పనులు సాధనములు అనుకుంటామే, అది ఉపాయ విరోధి. మనం తిరుప్పావులో చాలాసార్లు చెప్పుకున్నాం. పరమాత్మను చేరటానికి సాధనం పరమాత్మే. భగవంతుడే ఉపాయము, భగవంతుడే ఉపేయము. అంటే మనం పొందవలసినది పరమాత్మనే, పొందించవలసిన వాడు కూడా పరమాత్మే. భగవంతుణ్ణి చేరటానికి భగవంతుని కంటే వేరే సాధనం మార్గం లేదు. లోకంలో సాధనం వేరు, ఫలం వేరుగా ఉంటాయి. కానీ శాస్త్రంలో 2 ఒకటే. ఎలాగండి? పదార్థాలు చెప్పుకున్నాం. ఆ ఇంట్లో తల్లి, పసిపాప ఇద్దరు మాత్రమే ఉన్నారు, మరెవరూ లేరు. పసిపాపను నిద్రపుచ్చి 6 నెలల పాపం అనుకోండి, 6 నెలల పాపను నిద్రపుచ్చి ఓ ఊయల్లో పడుకోబెట్టింది తల్లి. తన పని వంట ఇంట్లో తాను వెళ్ళి పని చేస్తూ ఉంది. పడుకున్న పాప మెలకువచ్చింది, లేచింది, ఏడుస్తూ ఉంది. ఎందుకు ఆ ఏడుపు? ఎవరిని చేరాలి? తల్లిని చేరాలి. ఎవరు తీసుకోపోవాలి? ఎవరు లేరు, ఆమె రావాలి. పాప చేరవలసింది తల్లిని, తల్లి వచ్చి తీసుకొని పోవాలి, ఇంకొకటి లేదు.
మనము కూడా చేరవలసింది భగవంతుడే, భగవంతుడే వచ్చి మనం తీసుకొని పోవాలి. లంకలోని సీతమ్మను రాముడే వచ్చి తీసుకొని పోయాడు. సీతమ్మ పోలేడు, హనుమంతుడు తీసుకొని పోలేడు, వ్యవహారం వల్ల కాలేదు, ఆయనే రావాలి. ఏం చెప్తుంది రామాయణం? భగవంతుడే ఉపేయము, భగవంతుడే ఉపాయం. పరమాత్మే మనను తన దగ్గరికి చేర్చుకోవాలి. ఇది ఉపాయ స్వరూపం అంట. ఒకవేళ భగవంతుడి కంటే భిన్నమైన దానిని మనం ఉపాయంగా తలచాము, భావించాము, అది ఉపాయ విరోధి. అంటే మన మార్గాన్ని, మన సాధనాన్ని మనమే చెడగొట్టుకున్నవాడు. ఇక మూడవది ఫలం. ఫలం అంటే ఏంటి? భగవంతుణ్ణి పొందుట వలన, భగవంతుణ్ణి సేవించుట వలన, భగవంతుడికి కైంకర్యం చేయడం వలన ఎవరికి ఆనందం? భగవంతుడిగా, మనక. మనలో చాలా మంది ఏమంటారు? మనకి ఆనందం ఉంది అంటారు. మనకు ఆనందము అంటే జీరో. ఎందుకంటే వేదం చాలా స్పష్టంగా చెప్తుంది, అహమన్నం, అహమన్నం, అహమన్నం. మనము అన్నం. అన్నం అంటే అనుభవించదగిన వారం మనం. అహమన్నాద, అహమన్నాద, అహమన్నాద. స్వామి అంటాడు, నేను పూజించేవాడిని. మనమేమో అన్నము, స్వామేమో అన్నము తినేవాడు. అన్నము తినటం వలన తిన్నవాడికి ఆనందమా, అన్నముడికి ఆనందమా? ఆలోచించండి. లడ్డూ తీసుకున్నాం, కొడుకుతున్నాం, ఎవరికి ఆనందం? నేను లడ్డూ తింటున్నాను అంటారు తప్ప, అబ్బా నాకే లడ్డు ఇష్టం, అని వీడు తింటున్నారు లడ్డు అనుకుంటుందండి. అంతేకాదు, మనం చెప్తున్నా ఇంకా అప్పుడు అనుకుంటాను. లడ్డు నవ్వుతున్నప్పుడు మన దంతముల మధ్యన ఉన్న లడ్డు నేను బాగున్నానా అన్నదనుకోండి, మనకేంటి? అమ్మ బాబోయ్ దెయ్యాలు భూతాలు వచ్చాయి, పరిగెత్తు, ఒకటే పరిగెత్తు, మనకు ఉంటే ఒట్టు. సంభవం కాదు. అవి తినబడే వస్తువులు. తినబడే వస్తువులకు ఆనందం ఉండదు. ఆనందం తినేవాడికి, భుజించేవాడికి ఆనందం. అబ్బా నేనెంత బాగా ఉడికాను, అబ్బా నేనెంత బాగా రుచిగా ఉన్నాను అని పదార్థాలు అంటాయని ఆనందం పొందుతాయని తినేవాడికి ఆనందం. మనను ఎలా అనుభవించాలో వాడిష్టం. పులిహోర చేసుకుంటాడు, దద్దోజనం చేసుకుంటాడు, చక్కెర పొంగలి చేసుకుంటాడు, శ్రీరాన్నం చేసుకుంటాడు. గమనించండి, అన్నిటిలో బియ్యం ఒకటే, మర్చిపోదు. పులుసు పోస్తే పులిహోర, పెరుగు పోస్తే దద్దోజనము, చక్కెర పాలు నెయ్యి వేస్తే శ్రీరాన్నం. మూడు బియ్యమే. అలాగే శనగపిండి, చక్కెర, నెయ్యి, ఈ మూడు కలిస్తే లడ్డూలో ఈ మూడు ఉంటాయి, మైసూరు పాలలో ఈ మూడే ఉంటాయి, ఇంకో దానిలోనే ఈ మూడే ఉంటాయి. పేరు పదార్థాలు ఒకటే, పేరు లేదు. అంటే తినేవాడు ఏ ఏ పదార్థాలను ఏ ఏ మోతాదులో ఏ రూపంలో పంచి తయారు చేసి అనుభవించాలనుకుంటాడో అలా వాడు తయారు చేసుకుంటాడు. అది వాడిస్తాం. లడ్డూ చేస్తుంటే అలా రే నీ లడ్డూగా ఉన్నాను, నన్ను వైభాగంగా మార్చు అని చెప్తుంటే చెప్తే మనం చేస్తాం. స్వతంత్రం ఏంటంటే తినేవాడికి, తినేవాడికి ఉంటుంది, తినేవాడికి ఉండదు. పదార్థాలకు స్వాతంత్ర్యం లేదు, పదార్థాలకు ఆనందము లేదు. అనుభవించేవాడు ఏ రూపంగా మరిస్తే ఆ రూపంగా మరుగుతాయి, ఏ రూపంగా భుజించాలనుకుంటే ఆ రూపంగా భుజించబడతాయి. భుజించినందువల్ల కలిగే ఆనందం వాడు పొందుతాడు, పదార్థములు కాదు. అలాగే మనను తన దగ్గరికి చేర్చుకునేవాడు తాను అనుకున్న రీతిలో చేర్చుకుంటాడు, అనుకున్న రూపంలో చేర్చుకుంటాడు.
అనుకున్న రీతిలో అనుభవిస్తాడు, అనుకున్న ఆనందాన్ని పొందుతాడు. ఎవరికి ఆనందం? అనుభవించేవాడికా, అనుభవించబడేవాడికా? అనుభవించేవాడికి. మరి పరమాత్మను సేవిస్తే నాకానందము అనుకుంటే జ్ఞానమా అజ్ఞానమా? ఇది ఫల విరోధి. నేను గుడికి వెళుతున్నాను, నేను స్వామిని పూజిస్తున్నాను, నేను స్వామిని ఆరాధిస్తున్నాను, నేను స్వామిని కైంకర్యం చేస్తున్నాను, అబ్బా నాకెంత ఆనందము అన్నాడనుకోండి, 0 మార్క్స్ వస్తాయి. నీవే పరమాత్మ ఆరాధించేవాడవైతే మరి 360 రోజుల్లో ఒక్క రోజు పోతున్నావు, రోజు ఎందుకు పోవడం లేదు? నీకు ఆ స్వామి రోజు నక్కడా? అన్నం రోజు తినవా? ఒక రోజు తింటావా? అది నీకు ఆధారము, దాన్ని నీవు భుజిస్తున్నావు. మనం చెప్పుకున్నా జ్ఞాపకంగా ఆదిత్య హృదయం చదువుకోండి అంటే ఏమవుతారు? ఎన్ని రోజులండి అంటారు. అన్నం తినండి అడగారు, సరే అని తినిపోతారు, రోజు తింటారు. ఇదేం చేస్తాను? అన్నం రోజు తిన్నప్పుడు మరి ఆదిత్య హృదయం రోజు చదువుకో, ఎందుకు చదువుకోరు? కాబట్టి ఈ ఉపాయ విరోధి, స్వరూప విరోధి, ఫల విరోధి, ఈ మూటిని తొలగించుకునేంత వరకు మనకు పరమాత్మను చేరేటువంటి యోగ్యత లేదు. అంటే పరమాత్మ మనకు ఈ మూటిని తొలగించి తన దగ్గరికి చేసుకుంటాడు. అంటే మనము వంట చేసుకోవాలి అనుకున్నప్పుడు బియ్యంలోని రాళ్లు మనమే వేసి పారేసి రాళ్లు లేని బియ్యాన్నే వండుకుంటాం కదా. అలాగే మనను తన దగ్గరికి చేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనలోని అన్ని మురుకులు తొలగించి మనం చేసుకుంటాడు. తినేవాడు ఆయన హరించామండి. ఎలా తింటాడు? రాళ్ళుంటే ఉండని అనుకోడే, రాళ్ళు ఏడుకోని తింటాము. మన దగ్గర రాళ్ళు ఇవన్నీ, నేను స్వతంత్రుడిని, నన్ను నేను కాపాడుకుంటాను, ఇదంతా నేను చేస్తాను, ఈ ఆనందాన్ని నాకు, వీళ్ళంతా నా బంధువులు, ఇవన్నీ రాళ్లే. ఈ రాళ్ళు మనం పోగొట్టుకుంటామా? వాడు పోగొట్టారు. ఇలాంటి వాటికే ముఖ్యంగా ఒక 2-3 పేర్లు పెట్టాడు మనకి. శేషత్వమని, పారతంత్ర్యమని. అంటే నేను పరమాత్మకు దాసుడను, నన్ను పరమాత్మ తనకు దాసుడిగా చేసుకున్నాడు, పరమాత్మ నన్ను తనకు దాసుడిగా చేసుకొని తనకు కావలసిన కైంకర్యములను మనతో తాను చేయించుకుంటున్నాడు. ఇది మన విన్నపం. మనం రోజు ఇలా చెప్పుకోవాలి. స్వామి, నేను నీ భక్తుడిని, నేను పూలు తెచ్చాను, ఇవాళ నీకు మొత్తం పూలతో అలంకారం చేస్తాను, అబ్బా నాకేంత ఆనందం. పాపాల విద్య పెరుగుతుంది. పూజకు, ఆరాధనకు, సేవకు ఏం పోవాలి? అహంకారం పోవాలి, మరే పోవాలి, మమకారం పోవాలి. ఆ రెంటిని పెంచుకుంటూ నేను పూజిస్తున్నాను స్వామి అంటే స్వామి సంతోషిస్తాడా? ఈ స్వరూపాన్ని చెప్పేది ఓం ప్రణవం అంట. అకార, ఉకార, మకారములు. అకారము పరమాత్మను, మకారము జీవాత్మను, ఉకారము వారిద్దరికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని చెప్తుంది. అంటే జీవాత్మ పరమాత్మకు దాసుడు. ఇది మనకు తిరుమంత్రం. అష్టాక్షరి అంటానే అష్టాక్షరిలోని మొదటి ప్రణవానికి అర్థం. ఈ ప్రణవమే శంఖము. ధ్రువుడు పరమాత్మను సాక్షాత్కరించుకొని ఎదురుగా ఉన్నటువంటి పరమాత్మ దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని చూసి పరమాత్మ కొన్ని పరవశించిపోయి అతన్ని స్తోత్రం చేయాలి. పెదవులు కలుగుతున్నాడు. 5 ఏళ్ళ పిల్లవాడు ఏ స్తోత్రం చేస్తారో తెలుసు. ఎదురుగా ఆకారం అయితే ఉంది, అద్భుతమైన సౌందర్యం, చూస్తే కళ్ళు మనస్సు అదే ఉన్నాయి. కానీ ఆయన ఏమన్నా మనకేం తెలుసు? నోరుందా, గుర్తుందా? జనానికి ఏముంటుంది? పెదవులు కలిగిస్తున్నాడు అంటున్నాడు. స్వామి పాపం పిల్లవాడు స్తోత్రం చేస్తాడట అని
తన శంఖమును తీసుకొని అతని కుడి చెంపకు తగిలించాడు. శంఖం అంటే ఏమిటి? ఓంకారం, ప్రణవం, సకల వేద మూలం. అది అంటించగానే వాక్ ప్రవాహం బయలుదేరింది. అడిగింది అదే గోపికలు. ఎవరిగారు? ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலந்த ஒன்னத்தூர் పాంచజన్యమే పోల్వన శంఖంగల్. నీ పాంచజన్యమును పోలిన శంఖములు అంటే మాకు ఆచార్య తిరుమంత్రంలోని మొదటిదైన ప్రణవాన్ని ఉపదేశించు. రెండవది సాల పెరుంపరయే, మధ్య భాగము చాలా విశాలంగా ఉన్న పెద్ద పరను ప్రసాదించు. ఏది మధ్య భాగం? ఓం తర్వాత మధ్యన ఉన్నదేమిటి? అష్టాక్షరిలో నమః. అదే పెద్ద పర. ఎందుకు పెద్దది? మధ్యలో ఉంది కాబట్టి ఇటు ఓములోకి అన్వయిస్తుంది, అటు నారాయణాయలోకి అన్వయిస్తుంది. కడపలో పెట్టిన దీపము లోపలికి వెలుపలికి వెలుగునిచ్చినట్టుగా మధ్యన ఉన్న పదము ఇటు అన్వయిస్తుంది, అటు అన్వయిస్తుంది. ఓములో కలిసి కొన్ని అర్థాలను, నారాయణాయలో కలిసి మరికొన్ని అర్థాలను చెప్పి మనలో ఉన్న రాళ్లన్నీ ఏర్పడేస్తుంది. సకల దోష నివర్తకం నమః పదం. మంత్రబ్రహ్మణి మధ్యమేన నమస పుంస స్వరూపం గతి గమ్యం శిక్షితం ఈక్షితేన పురత పశ్చాగతి స్థానత స్వాతంత్ర్యం నిజరక్షణం సముచితావృత్తిశ్చ తస్యైవ. నేను స్వతంత్రుణ్ణి, నన్ను నేను కాపాడుకుంటాను, నేను ఇతరులకు సేవ చేస్తాను, శబ్దాలు నాకు భోగ్యములు, వీళ్ళంతా నా బంధువులు అనేటువంటి సకల దోష భావనలను తీసివేసే జల్లెడ నమః. బియ్యంలో రాళ్ళు ఏం చేస్తాం? జల్లెడ పడతాం కదా. మనలో ఉన్న రాళ్లన్నీ పోగొట్టే జల్లెడ నమః. చాలా పెద్దగా ఉంటుంది. మధ్య భాగం చాలా విశాలమైనది. నేను స్వతంత్రుడను కాదు, నన్ను రక్షించేవాడు పరమాత్మే, శబ్దాలు లేవి నాకు విజయములు కావు, కనపడే వారెవరు బంధువులు కారు. ఇంత స్పష్టంగా చెప్తుంది నమఃపదం. అందుకు స్వామి ప్రణవం తరువాత నమఃపదాన్ని ఉపదేశించండి. మరేం కావాలి? ఈ రెండు అయిన తర్వాత చాలా పెరుంపరయే పల్లాండు ఇసైపారే. పల్లాండు పాడేటువంటి వారు అంటే మంగళాశాసనం చేసేటువంటి మహానుభావులు. ఎవరు వాళ్ళు? భాగవత గోష్ఠి. మనము పరమాత్మను సేవించిన, పరమాత్మకు మనము దాసులను అనుకున్న, ఈ పరమాత్మ దాస్యంలో మన స్వాతంత్ర్యం లేదు అని చెప్పుకున్న, భగవంతుడికి మాత్రమే నేను దాసుడిని కాదు, భాగవత శేషత్వం. త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ. భృత్యుడు ఏమన్నాడు? నీకు దాసుడిని కాదు, నీ దాసుల 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 దాసుడికి దాసుడు. నజాతు పీతాముత వాటికానం నాగౌకతాం నందన వాటికాదు రంగేశ్వర వత్పరమాశ్రితానం రత్యాసునాం అన్యతమోపదీయం. పరాశరవస్తులు అంటారు, శ్రీవత్సాంతులు అంటారు. అమృతము, కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, ఇంద్రుడు, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, నందనవనము ఇవన్నీ లభించేటువంటి స్వర్గంలో పుట్టాలని నేను కోరుకోవటం లేదు. రంగేశ్వర, రంగనాథ, నిన్ను చూడాలని నీ భక్తులు నడిచి వచ్చే అంటే రంగనాథుడి దేవాలయానికి తీసుకుపోయే దారితే అది కూడా
భక్తులు నడిచేదారు. నిన్ను సేవించాలనే కోరికతో భక్తులు నడిచే దారిలో ఉన్న కుక్క పిల్లలలో ఒక చిన్న కుక్క పిల్లగా పుట్టిస్తున్నాను. ఏం కావాలి? స్వర్గం మనకెందుకు? అమృతం మనకెందుకు? భాగవత దాస్యం కావాలి, భాగవత సహవాసం కావాలి. పరమాత్మ శేషత్వంతో పాటు భాగవత శేషత్వం కావాలి. ఇదే పల్లాళ్ళు ఇసైపారే కోర విడకి. ఇప్పుడు దీపం కావాలి, మంగళ దీపం. అంటే మనకున్నటువంటి దాస్యాన్ని చూపేది కావాలి. ఏది దాస్యాన్ని చూపేది? శేషత్వం అనేది దాస్యాన్ని పైకి చూపుతుంది. దీపం అంటే శేషత్వము. మరి కొడిగే జెండా కావద్దు. మేము పరమాత్మకు దాసులమని చెప్పుకోకుండానే తెలియాలి. ఒక ఊరేగింపు వస్తున్నది అంటే ఆ జెండా చూసి ఇది ఫలానా పార్టీ అంటాం కదా. అలాగే ఓ భాగవత సమూహం వస్తూ ఉందంటే వీళ్ళంతా దాసులు చెప్పకుండా తెలియాలి. మాకు జెండా కావాలి. ఏంటి జెండా? కైంకర్యం. కైంకర్యం చేస్తున్నప్పుడు మేము దాసులమని చెప్పాలండి. కైంకర్యం చెప్తుంది దాసులని. మన జెండా ఏమిటి? కైంకర్యం. తరువాత వితానమే. మంచు పైన పడకుండా ఒక మేలి వస్త్రం కావాలి. పరమాత్మ శేషత్వము, పరమాత్మ దాస్యము, పరమాత్మ కైంకర్యము, అది కాస్త భాగవత కైంకర్యము. ఇంతదాకా వెళ్ళిన తరువాత ఇలాంటివన్నీ ఆచరిస్తున్నందువల్ల నాకు ఆనందం కలుగుతున్నది, దీనికి నేను భోక్తను అనుకున్నాను అనుకోండి, ఆ మంచు నెత్తిన పడి తడిసి ముద్దై కూలిపోతాం. మరేం కావాలి? భోక్తృతా బుద్ధి రాహిత్యం కావాలి. అంటే నేను భోక్తను కాదు, భగవంతుడే తనకు కావలసిన సేవను మనతో చేయించుకుంటాడు. దానివల్ల కలిగే ఆనందం ఎవరికి? ఆయనకే. నాకు కాదు, నాకు ఈ ఆనందము కాదు అనేది విధానం. అంటే అష్టాక్షరి ఉపదేశం, ద్వయమంత్ర ఉపదేశం, చరమ మంత్ర ఉపదేశం. అష్టాక్షరి మన స్వరూపాన్ని చెప్తుంది, ద్వయమంత్రము ఉపాయాన్ని చెప్తుంది, చరమ మంత్రము ఫలాన్ని. అంటే అష్టాక్షరి ఉపాసన వలన స్వరూప విరోధం పరిహరించబడుతుంది. ద్వయమంత్ర ఉపాసన వలన ఉపాయ విరోధం పరిహరించబడుతుంది. చరమ మంత్రోపాసన వలన ఫల విరోధం. అహంత్వాలోపావేద్యాన్ని నేను పోగొడతానయ్యా. ఏమర్థం? నేను తినే వస్తువులోని మురికిని నేను పోగొట్టుకుంటాను. నీకెందుకురా? అన్నం నేను వండుకుంటున్నాను, రాడు నేను తీసి పారేసుకుంటాను. బియ్యము తమకు తాముగా రాడు తీసుకుంటాయా? బియ్యం వండుతుంటే రాడు ఈ పని అవసరపడతాయా? అది ఎవరి పని? వండేవాడి పని, తినేవాడి పని. మీ తప్పులు మీరు తీసేస్తారు. నీకేంటి? సర్వపాదేశా మోక్ష ఇచ్చాను, నీకేస్తాను. నాకన్నం కావాలి, మంచి అన్నం కావాలి నాకు, రాడొద్దు. ఇలా ఉపాయ విరోధిని, స్వరూప విరోధిని, ఉపాయ విరోధిని, ఫల విరోధిని పోగొట్టేటువంటి రహస్యత్రయమును అందించు మహానుభావ అని నిన్నటి పాసురానికి స్వాపదేశ అర్థాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇవాళకి పాసురంలోకి వద్దాం. దానికంటే ముందు పరమాత్మను గోపికలు అడిగిన అన్ని పనిముట్లు ఇచ్చాడు అని చెప్పాం. ఎలా చెప్పాం? అయ్యా శంఖములు కావాలి అనగానే సరే, ఒక శంఖం నా దగ్గర ఉంది, పాంచజన్యం. ఇంకో శంఖం దేవాలయంలోనూ ఉంది,
మరో శంఖం నేను గోవులను పిచ్చకు పూస్తానే అది ఉంది, ఈ 3 శంఖములు మీకు ఇస్తాము, తీసుకోండి. మరి తప్పెడ కావాలి, తప్పెడనా? సరే, నేను వామనావతారంలో త్రివిక్రముండై పాదముతో 3 లోకాలను కొలిచినప్పుడు కొలిచిన నా పాదం చుట్టూ నాజయద్భానాలు చేస్తూ ఒక తప్పెడ పట్టుకుని జాంబవంతుడు 3 సార్లు తిరిగాడు, అది ఇస్తానన్నాడు. అది పెద్దది కాదు, చిన్నది అన్నాడు. అయినప్పుడు రావణాసురుణ్ణి నేను గెలిచినప్పుడు నా వ్యయాన్ని పాడుతూ అదే జాంబవంతుడు ఇక్కడ తిరిగి అక్కడ తగ్గడుంది, అది పెద్దది అన్నాడు. మేము అడిగింది చాలా పేరుంటుంది, చాలా పెద్దది. అయితే నేనే కుంభ నృత్యం చేశాను, అప్పుడు నా నెలలో కట్టుకున్నాను తప్పిట, అది చాలా పెద్దది, అది ఇస్తాను. సవరించుకుంటాను లేదన్నా. మరేం కావాలి? పల్లాంటి చేయిపాడే, మాకు పల్లాండ్లు పాడేవారు కావాలి అంటే నమ్మాడు వాళ్ళు. మీకేం కావాలి? ఇక వెళ్తురండి, దీపం కావాలి, అమ్మవారు వచ్చేస్తున్నాను. జెండా కావాలి, గరుడుని ఇస్తానన్నాడు. వితానము ఆదిశేషుడిని ఇస్తాను. మాకు వద్దండి, మాకు వితానం కావాలి, వస్త్రం కావాలి. సరే సరే, నా పీతాంబరం ఇస్తాను. సరే అయిపోయా, అందుకోసం మీరాయా, ఇక బయలుదేరిపోండి. బయలుదేరిపోవాలా అంటే అన్ని తీసుకొని పోవాలా? పోమండి, పోతాం. ఏమేమి తీసుకొని పోవాలి? మీ చక్రము తీసుకోవాలి, మీ చక్రము తీసుకోవాలి, మీ తప్పెట తీసుకోవాలి, అమ్మవారిని తీసుకోవాలి, గరుత్మంతుడిని తీసుకోవాలి, ఆశ్చర్యుడిని తీసుకోవాలి, మీ పీతాంబరం తీసుకోవాలి. ఇవన్నీ పోయాక మీరు ఉంటారా, మనకి వస్తారా? ఇవన్నీ మేము అడిగింది పోవటానికి అనయ్యా. మరి గోవింద అంటే పశువుల కాసే లక్షణాలు నీకు వచ్చాయా? వాటి వెంట ఉన్నావు కదా, సరిగ్గా నీవేమడిగావు అర్థం కాలేదా? ఇవన్నీ అడిగింది పోవటానికా, నిన్ను తీసుకొని పోవటానికి. అంతేకాదు ఇంకా మాకు కొన్ని కావాలి. ఇంకప్పుడే అయిపోలేదు, చాలా తీసుకుంది. ఏమిటి? మొదలేమో ఉన్నై అరుస్తిత్తు వందో పరదరుది ఆగి అంటారా? ఏమన్నారు మొదలు? మాకేమీ వద్దు, మేమేమీ కోరము, నువ్వే కావాలి, నిన్నే కోరి వచ్చాము, నీవు ఇవ్వాలనుకుంటే తల ఇవ్వు. శాస్త్రం చెప్పినట్టు ఏమొద్దు ఏమొద్దు అనుకుంటూ ఒకటి దాకా వచ్చారు. సరే పిల్లలు ఆడపిల్లలు సరిపాటు రాని అంటే ఏదో శంకర్ కావాలన్నారు, సరే ఇస్తానన్నాను. తప్పెట సరే అన్నాను, ఏదో ద్వయం సరే. చిన్న చిన్నగా నువ్వే కావాలని ఎక్కడికో పోయిందే. ఏం చేస్తున్నారు? నీవేమంటున్నావు అంటే నువ్వే కావాలంటున్నావు. నువ్వు కూడా ఏమంటున్నావు? మమ్మల్ని పొమ్మంటే మేము పోయేవాడే కాదు, నువ్వే కావాలంటున్నావు. మాట తప్పలేదే. అప్పుడు అదే మాట, ఇప్పుడు అదే మాట. నువ్వు ఒక్కడ వస్తే లాభం, వాళ్ళతో కలిసి రమ్మంటావు. చాలా నేను ఇక్కడే ఉంటాం. ఇంకేం చేయమంటారు? మేము మీ దగ్గర ఉండాలా, మీరు మా దగ్గర ఉంటారా? చెప్పండి. వ్యవహారం చాలా దూరం పోతున్నది కదా. చిన్న చిన్నగా అమాయకులు, ఆడపిల్లలు, కొల్ల పిల్లలు తల్లి బాధపడొచ్చాడు, ఏది తెలియని వాడు ఏదో అడుగుతున్నారు. ఇంత అమ్మాయి మొదలుపెడితే చిన్నగా నన్నే లాక్కుంటున్నారు. మీరు నన్నే ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అయ్యే పని కాదు. నా పేరేమిటి? సర్వజిత్, సర్వపిత్. సామాన్య శాస్త్రం చదువుతున్నారా? నేను సర్వజిత్ అయ్యా అంటే అందరినీ జయించేవాడిని. సర్వవిత్, అన్నీ తెలిసినవాడిని. అంతేనా స్వామి? నీకు ఇంకో పేరేం లేదా? చెప్పండి, మీకు ఏముందో? ఇంకో పేరుంది, అజ్ఞానాన్ని తెలుసా? స్వామి నామాలలో అజ్ఞాన అంటే ఏమంటాం? ఏమీ తెలియని వాడు. ఎవరి పేరు? నీ పేరేనా? నా పేరే. మరి జ్ఞాపకం లేదా? ఏమీ జ్ఞాపకం లేదు. చెప్పాలా? ఏమీ తెలియని వాడంటే భక్తానాం దోష అనభిజ్ఞానం. భక్తులు చేసే తప్పులు తెలియని వాడు.
మరి ఇప్పుడేమంటారు? అనడం కాదు, నా స్వభావం గెలుచుట, నేను అందరినీ గెలుస్తాను, నన్నెవరూ గెలవలేదు. మీరు నన్ను గెలవాలని ప్రయత్నిస్తున్నారు, ఇప్పుడు మిమ్మల్ని నేను గెలుస్తాను. ఇప్పటిదాకా మీ చమత్కారం కదా, ఇప్పుడు నా చమత్కారం చూపుతానన్నాడు స్వామి. నవ్వి స్వామి కొత్త పాఠాలు ఎందుకు చెప్తారు? మీ గురించి తెలియదు ఎవరికి? మీరు ఎవరిని గెలుస్తారో కూడా మాకు తెలుసు, మీరు ఎవరికి ఓడిపోతారో కూడా మాకు తెలుసు. ఎవరిని గెలుస్తారు? మీ దగ్గరికి రాము అన్నవారిని గెలుస్తారు. వచ్చిన వారిని వాడికి మీరు ఓడిపోతారు. కాబట్టి మాకు భయమే లేదు. మమ్మలను మీరు గెలవలేరు, మీరు మాకే ఓడిపోతారు. గెలిచేది వేరే వారిని. ఎవరిని? మిమ్ములను కూడని వారిని మీరు గెలుస్తారు. ఎవరు మీ దగ్గరికి రామంటారో మీరు వారిని గెలుస్తారు. నీవు ఇంత కష్టపడి ఇన్ని రోజులు మంచనక, చలనక, ఆకలనక, నిద్రనక, ఆహారమనక అన్నీ మానుకొని ఎంతో మందిని లేపి నీ దగ్గర దాకా వచ్చి నీ భవన పాలకుడిని, నీ ద్వార పాలకుడిని, నందుడిని, యశోదను, బలరాముని, నప్పిన విరాటిని, తమల్ని లేపి శయ్యా మందిరం నుంచి సభామందిరము, సింహాసనము అక్కడ కూర్చోబెట్టి అడిగినవి ఎంత కష్టపడ్డామని. మరి మేము ఫలితం పొందాలా అవుతా? ఫలితం పొందాలంటే ఇంత కష్టపడ్డా మాకు మీరు ఏమిస్తారు? మరి ఏం చేస్తారు? సన్మానం చేస్తారా లేదా? రూపం ఎవరో చెప్తే మీరంతా ఏం చేస్తారు? మాకు సన్మానం చేస్తారు. ఆయన మనం వాడగలరు, మాకు వెళ్ళి వాడగలిగారు. మేము ఆడపిల్లలమయ్యా, చిన్నపిల్లలము. ఇన్నాళ్ళు ఇంత కష్టపడ్డాం, నీ దగ్గరికి వచ్చాం, సన్మానం చేయరా? సన్మానం చేయాలి. నేను కోరుతున్నది మీ నుండి మేము గొప్ప సన్మానం కోరుతున్నాము అని ఈనాడి పాశురంతో మాట్లాడడం అంటున్నారు. పాశురాన్ని అనుసంధానం చేద్దాం. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு செம்மானம் நாடுபுகரும் பரிசினால் நன்னாக சூடகமே தோல்வழியே தோடே செழிப்பூவே பாடகமே என்னென்று பலகனும் யாமைவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கி வழிவார கூடியிருந்து குளிர்ந்தே ஒயம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். கூடாரை வெல்லும் సీర్ గోవిందా. కూడారై అంటే నిన్ను కూడని వారిని, నిన్ను చేరని వారిని, వెల్లుం గెలిచే, సీర్ స్వభావం కదా గోవిందా. గోవుల వెంట నడిచేవాడా. ఉందన్నై పాడి మీ తిరునామాన్ని కీర్తించి పరై కొండు వ్రతమునకు కావలసిన పరను తీసుకునే యాం మాకు పేరు సమ్మానం, పెద్ద సమ్మానం కావాలి. ఎలాగో నాడు పుగడుం పరిచినాల్ నన్నాక లోకమంతా పొగిడి సంతోషించి గంతులేసి అంత బాగా ఇంకా వాడి అభ్యయించిన వాడేనయ్యా. చూడగమే చేతులకు గాజులు కావాలి, తోలు వడియే భుజములకు భుజకీర్తులు అంటాం అవి కావాలి, తోడే చెవులకు దుద్దులు కావాలి, చెవి పువ్వే పై భాగంలో కర్ణ పుష్పాలు ఉంటాయి, ఆ కర్ణ పుష్పాలు కావాలి. పాడగమే పాదములకు అందెలు కావాలి. ఎన్నెన్నో పదగలను ఇవి మాకు తెలుసు. ఇంకా నీకేమైనా కావాలనుకుంటే అవి కూడా అవన్నీ నీవు మా చేత అలంకరింపచేయాలి. దాని తర్వాత ఆడై ఉడుప్పో వస్త్రములు ధరించి అదంతిన్నే, దాని తర్వాత పాలు సోరు మూడ నెయ్యి పెయిలు, పాలు అన్నము ముడిగేలా నెయ్యి పోసి
మనం అంటున్నాం పరమాన్నము అంటాం, అక్కారవిష అంటాం. అలాంటిది ముడంగి ఒడివార మోజెల నుండి కారుతూ ఉండగా కూడి కలిసి ఇరుందు కూర్చొని కుడిరుందు చల్లగా ఆరగించాలి. విందు భోజనం కావాలట. ఏం కోరుతున్నారు మహానుభావులు అంటే విందు భోజనాన్ని కోరుతున్నారు. ఎలాంటి విందు భోజనము? సమ్మానంతో విందు భోజనం. నిన్ను ఎవరు చేరము 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 అంటారో అలాంటి వారిని మాత్రమే గెలిచే స్వభావం నీది. అందులోనూ ఆవుల వెంట తిరిగేవాడు. మాకేం కావాలి? నీ నామాన్ని సంకీర్తన చేస్తూ మా వ్రతానికి కావలసిన పరను పొందుతాము. ఇలా పొందబోతున్న మాకు నీవు గొప్ప సమ్మానం చేయాలి. అది కూడా లోకులంతా పొగిడేలాగా ఉంటారు. ఏ గోపికలండి, ఏ కుటుంబండి, నిజంగా వాళ్ళండి అదృష్టవంతులు, సమ్మానం అంటే అదండి, ఎంత పోయిందండి స్వామి. లోకమంతా పొగడాలి. ఎవరిని? నిన్ను మమ్మల్ని. ఎందుకు? సమ్మానం చేసినందుకు నిన్ను, నీలాంటి వాటితో సమ్మానం పొందినందుకు. ఇలా పొగడాలి. సరే ఏం కావాలి? మాకేం కావాలి? చేతులకు గాజులు కావాలి, భుజాలకు ఆభరణాలు, చెవులకు దుద్దులు, పైన కన్న చుట్టాలు, కాలికి అందేలు, ఇంకేమైనా కావాలంటే నీ ఇష్టం. ఎందుకంటే శరీరంలోని ఏ ఏ అవయవాలకు ఏ ఏ ఆభరణాలు ఉంటే బాగుంటాయో నీకు తెలుసు. చెయ్యి అడుగుతుందా? నాకు గాజులు పెట్టు అంటుంది. వాళ్ళు పెట్టుకోవాలి. గాజులు ఉంటాయా, కంకణాలు ఉంటాయా, ఏముంటాయో వాళ్ళ ఇష్టం, నీ ఇష్టం పెట్టు తీసుకుంటాం. ఇవన్నీ ఆభరణాలు ధరింపచేసి ఆ పైన చక్కని వస్త్రాలిస్తే వాటిని కట్టుకొని అప్పుడు అందరం కూర్చొని, మన ఇంతకాలం పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తినలేదు కదా, మేము మానేశాం. నెయ్యున్నాం, పాలున్నాం, నాకారే నీరాది వరియకుడుదో నదుడు నాముడియో చెయ్యాలని చెయ్యో సీట్లు మొత్తం వస్త్రం పెట్టుకున్నాం కదా. పాలు తాగము, నెయ్యి తినము, కాటిక పెట్టుకోము, పూలు పెట్టుకోము, ఏవో చెప్పాను కదా. మరి నెల రోజులు ఒక్కరు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వాడితే ఒట్టు రేపలిలో అన్ని మురిగిపోతున్నాయి. మొత్తం అలా కుండలు 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 ఉన్నాయి. ఏం చేద్దామండి మరి? ఇప్పుడు వ్రతం అయిపోయింది, అనుభవించాలి కదా. అందుకే మామూలుగా పరమాన్నం అంటే నీళ్ళలో బియ్యం వేసి ఉడికించి పాలు పోస్తాం. మనకా కర్మ లేదు, పాలు బాగా ఉన్నాయి, పాలల్లో బియ్యం పోయి బియ్యాన్ని పాలల్లో పోసి ఉడికించండి. ఉడికించి అబ్బో వీళ్ళ దగ్గర ఇన్ని పాలున్నాయా అనుకోకుండా పాలు బియ్యము కనపడకుండా పైన నెయ్యిపోయేది. అంతనే ఉంది. మరి నిజంగా ఉంది. ఎవరు తిన్నారా? ఎవరు తినలేదు. నెయ్యిపోయేది అంతేనా? పోస్తే లాభం ముడంగి వడివారా. మనం కలిసి కూర్చొని భుజాలు తాకించుకుంటూ కూర్చొని దోషిలో పట్టి పోసుకొని ఆరగిద్దాం. కడుపులోకి ఎంత పోతుందో అంతకు 4 రెట్లు మన మోచేతుల గుండా కింద కారిపోవాలి. తినటం కాదు ప్రధానం. ఆహా ఏం భోగమండి వీరిని అనుకునేది ప్రధానం. తృప్తి అనుభవంతో రాదు, సాంగత్యంతో వస్తుంది. 10 మందితో కలిసి గంజి అన్నం తిన్న ఆనందం. అందరం ఒక్కడే కూర్చొని లడ్డూ తిన్నాడనుకోండి, ఎవరికి ఆనందం? లడ్డూ ఎలా ఉంది? ఎవరు అడిగారు? వాడిని అడిగారు. బాగుంది ఎవరు చెప్పాలి? వాడే చెప్పాలి. 10 మంది ఉంటే అలా మీ కలిగే నుంచి తయారు చేసి పెట్టండి. లడ్డు పెట్టండి. లడ్డు ఎలా ఉన్నాయి? ఓ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇచ్చామోహి మహాభావం, రఘువీరం, మహాబలం, గజేర మహాకాయాంతం, రామం చక్రావతారణం. ఇలాంటి రాముడు మాకు కావాలి. అంతమంది అంటే ఆనందం. లడ్డు ఉంటే అంటే ఆనందం. లడ్డు తిను ఏమానందం? ఒప్పుకోం. కూడి ఇరుందు అందరం కలిసి పూజించాలి. ఇది భావం అన్నాం. ఇందులో ప్రధానమైనటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని చెప్తున్నాడు.
భగవంతుడు ఎలాంటి వాడు అంటే గెలిచేవాడు. ఎవరిని గెలుస్తాడు? అందరినీ గెలుస్తాడా? గెలవడు. ఎవరిని గెలుస్తాడు? నువ్వు మాకు వద్దు అన్నవాడని గెలుస్తాడు. నీ దగ్గరికి మేము రాము అన్నవాడని తెలుసు. నిన్ను మేము చేరము అన్నవాడని తెలుసు. మేము నీవాడము అంటే ఆయన ఓడిపోతాడు. ఎవరు పరమాత్మను వద్దంటారు? భగవంతుణ్ణి వద్దనే వారు 4 రకాలుగా ఉంటారు. ఒకరు అహంకారం మదం నిండిన వాళ్ళు. ఈశ్వరోహం, అహం భోగి, సిద్ధోహం, బలవాన్, సుఖీ, నేనే ప్రభువును, నేనే రాజును, నేను బలవంతుణ్ణి, నేను ధనవంతుణ్ణి, నేను సుఖం పొందుతున్నాను అనుకునేవాడు భగవంతుణ్ణి చేరడు, కోరడు. ఇంకొకరు పరమ భక్తుడుంటాడే వాడు కూడా భగవంతుణ్ణి చేరడు. అదేంటంటే కదా పరమ భక్తాగ్రేసరుడు భగవంతుడి యొక్క వైభవమంతా తెలుసు. ప్రకృతి మండలమునకు అవతల విరజానది తీరంలో, వైకుంఠంలో, సభా మండపంలో దానంటాం మామణి మండపము అంటాం. అక్కడ అష్టదళ పద్మం మీద ఆదిశేషుడు, దానిపై స్వామి, అమ్మవారు. అదే కదా ప్రకృతి మండలంలో. భూమండలం అంటే అజ్ఞానానికి మారుతుంది. ఇరుడు తరుమాజ్ఞానతో అంటారు నమ్మాడు. కటిక చీకటిగా అజ్ఞానముగా ఉండేటువంటి భూమండలము అన్నారు. అసలు చీకటి అజ్ఞానము అంటేనే ఏమిటో అంటకుండా ఉండేటువంటి విభూతి, నిత్య విభూతి. అంతా మురికే లీలా విభూతి. ఆ మహానుభావుడు అపరాకృత దివ్యమంగా విగ్రహం, మనము పాంచభౌతికమైన విగ్రహం. అక్కడంతా స్ఫటికము స్వచ్ఛత, ఇక్కడంతా మురికి మన్ను బురద దుమ్ము. అక్కడంతా పుణ్యముల పంట, ఇక్కడంతా పవముల వాసి. అక్కడంతా జ్ఞానము, ఇక్కడంతా అజ్ఞానం. అక్కడంతా ప్రకాశము, ఇక్కడంతా చీకటి. ఇలాంటి మేము నీ దగ్గరికి రావడం అనవసరంగా నేను మురికి చేయడం మాకు ఇష్టం లేదు స్వామి. మీరు మాకు మీ దగ్గరికి వచ్చే యోగ్యత లేదు. మీరు పరిశుద్ధులు, మీ మురికి వాడడం. మీరు వచ్చినా మేము దగ్గరికి రాము, దూరంగా ఉండండి. నైత్యానుసంధానంతో పరమభక్తాగ్రేసరుడు కూడా పరమాత్మను చేరడానికి దూరంగా ఉంటాడు. ఇంకొకరు మూడవ వారు తటస్థులు. అంటే వీరికి భక్తి లేదు, వివేకము లేదు. ఆయనతో మాకేం పని, మా పని మేము చేసుకుంటాం. డ్యూటీ అండి, డ్యూటీ చేస్తాం. పుట్టాం కాబట్టి బతకాలి, బతకాలి కాబట్టి తినాలి, తినాలి కాబట్టి సంపాదించాలి, సంపాదించాలంటే పని చేయాలి. ఆయన ఇంకా ప్రేమ ద్వేషము 2 లేని తటస్థులు అంటాం. వీళ్ళని మనం ఉదాసీనులు అంటాం. వీళ్ళు 3వ వారు. 4వ వారు ఆడవారు. మేము ఆడవారమై మాకు మేముగా మగవారి దగ్గరికి వెళ్తామా? వారు రావాలి. మీరు సౌందర్యవతులు, మీరు విలాసవతులు, మీరు ఇంకోటి, మీరు ఇంకోటి అని మమ్మల్ని మొగలకుంటూ వారు మా దగ్గరికి రావాలి. కానీ మేము పోతామా? మా అభిమాన నిబంధనలో అని స్వామిని చేరని వారు 4వ వారు యువతులు, స్త్రీలు. పరమాత్మ నలుగురిని ఓడిస్తాడు. ఎలా ఓడిస్తాడు? పరాక్రమం, శత్రుత్వం ఉన్నవాణ్ణి పరాక్రమంతో గెలుస్తాడు. రావణాసురుడు నననేయం, నేను తల వంచను, వివిధ భజ్యేమ, నన్ను 2గా చీల్చండి, నేను తల వంచను. యశమే సహజో దోష, ఇది సహజం. స్వభావం దురతిక్రమదు. నేను తల వంచను బాగున్నాను. ఏం చేశాడు? తన బాణములతో ధ్వజము, రథము, ఛత్రము, కిరీటము, సారథి, గుర్రములు ఆని పోగొట్టాడు. తనువు ఒక్కడెవడప్ప
యచ్చ అనుజానామి రణార్జితత్వం ప్రవిశ్య రాత్రించర రాజ లంకాం ఆశ్వాస్య నిర్యాతి ప్రతి సదీ సదా ప్రహస్త ప్రేక్షకులే పరాక్రమం ఎదురా అలిసిపోయావో రాత్రికి ఇంటికి పోయి హాయిగా విశ్రాంతి తీసుకొని అందరినీ చూసుకొని అన్ని చూసుకొని కొత్త వ్రతం తీసుకొని అడిగా తీసుకొని రా అప్పుడు చూసుకోండి నా పరాక్రమం ఎందుకన్నాడు ఆ మాట ఇంత జరిగిన తరువాత కూడా బుద్ధి రాకపోతుందా వాడికి ఇప్పటిదాకా నేను అఖిల లోకములను గెలిచిన వాడను ఎక్కారోహి అయమేవమే ఎదరయ రావణాసురునికి శత్రువులు ఉండడమే అవమానం అన్నాడు అంత గొప్పవాడు అంత గొప్ప చెప్పుకున్నవాడు అలాంటి వాడు ఈ స్థితికి వచ్చి ఎందుకు నా భర్త ఏం చేయాలి ఆయనే బలవంతుడు అతన్ని నేనేం గెలుస్తాను బుద్ధి వచ్చి తెల్లారి సీతమ్మ తీసుకొని వచ్చి అర్పించి శరణు వీడకపోతాడా బుద్ధి మారకపోతుందా వదిలిపెట్టి పెడితే వాడేం చేశాడు మళ్ళీ వచ్చాడు చమత్కారం ఏమిటంటే మన అదృష్టం బాగుండి వాడు శరణు వెళ్ళలేదు అంటాడు అంటే మనం చేసుకున్న పుణ్యం బాగుంది అంతే కదా పొరపాటున వాడు శరణి వేడుంటే మనకి ఇప్పటికి కూడా వారి పరిపాలనే ఉండేది అంటే సగం ఉంది వాళ్ళు కానీ అదే ఉండేది అర్థం ఇంకో రసోక్తి ఏమిటంటే రావణాసురుడు వచ్చి శరణు వేయవలసిన వేరే అంత పుణ్యాన్ని రాముడు చేసుకోలేదు అదేం బాధండి అంటారా కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమవుతుంది ఒకవేళ రావణాసురుడు శరణు వేడుంటే రాముడు ఏం చేసేవాడు కాపాడాడు కాపాడితే శత్రువును కూడా కాపాడన్న కీర్తి రాముడికి వచ్చేది కదా కీర్తి రావాలంటే ఏం చేసుకోవాలి పుణ్యమా పాపమా పుణ్యమే రాముడికి ఆ కీర్తి వచ్చిందే అదే అంటే రాముడికి పుణ్యం ఉన్నట్టే లేనట్టే లేదండి రావణాసురుడు తనకు తానుగా వచ్చి శరణు వేరేంత పుణ్యం రాముడు చేసుకోలేదు ఇది రసోక్తి అంటారు ఇలాగే ఒకవేళ పొరపాటున రావణాసురుడే శరణు వేడుంటే అప్పుడు గెలిచేవంత ఎవరిది రావణాసురుడే రాముడి ఓడిపోయాడు కదా ఒక్కసారి ద్రౌపది శంఖచక్ర గదాపాణి ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతామని ఒక్కసారి చేతులు జోడిస్తే పాండవులు ద్రౌపది స్వర్గానికి వెళ్లేంత వరకు వారి వెంట నమ్మిన బంటురావు నది పనిచేశాడు అప్పటి వస్త్రములే కాకుండా అరణ్యవాసంలో ఈగ వాడకుండా చూశాడా అజ్ఞాతవాసంలో ఎవ్వరూ రాకుండా చూశాడా రాయబారం చేశాడా యుద్ధానికి సారథయ్యాడా చివరికి అర్జునుడి గుర్రాలకు మాలిం చేశాడు స్నానం పోశాడు వారికి దానా పెట్టాడు ఎందుకు ద్రౌపది ఒక్కసారి చేతులు జోడించినందుకు జీవితాంతం చేతులు కట్టుకొని నిలబడ్డాడు పరమాత్మను ఓడించాలంటే మనం ఒక్కసారి దండం పెట్టేసారు మనకు మోక్షం వచ్చేదాకా అతను మన వెంట ఉంటాడు ఎవరు పరమాత్మను ఓడించలేరు పరమాత్మకు ఎవరు ఓడిపోతారు అంటే నేను మీ దగ్గరికి రాను అన్నవారు ఓడిపోతారు భగవంతుణ్ణి ప్రపత్తి చేయని వారంతా పరమాత్మకు ఓడిపోతారు ఎవరు ఒక్కసారి పరమ ప్రపత్తి చేస్తారో వాళ్లకు పరమాత్మే ఓడిపోతారు అన్నీ చేస్తారు ద్రౌపది అడిగింది అన్నీ చేశారు విభీషణుడు అడిగాడు అన్నీ చేశారు సుగ్రీవుడు అడిగాడు అన్నీ చేశారు వాలి అడగలేదు చచ్చాడు రావణ అడగలేదు చచ్చాడు కుంభకర్ణుడు ఒప్పుకోలేదు చచ్చాడు కృష్ణ పరమాత్మ విషయంలో అర్జునుడు ఏమన్నాడు నువ్వు కావాలన్నాడు గమనించారా దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరూ వచ్చి
మేము యుద్ధం చేయబోతున్నాము స్వామి, మాకు నీ సాయం కావాలి. ఏం చేయాలి స్వామి? నా 10,000 సైన్యం ఒకవైపు, నేనొక్కడిని ఒకవైపు. ఇద్దరు కదా, 2 భాగాలు చేస్తారు. మీకు సైన్యం కావాలా, నేను కావాలా కోరుకోండి. ఇద్దరిలో అర్జునుడు చిన్నవాడు కాబట్టి మొదటి ఛాన్స్ వాడికి. పాపం అంటాడు దుర్యోధనుడు, ఇందులో కూడా మోసం చేయలేదు స్వామి, అబ్బో రాజకీయాల్లో చాలా గొప్పవాడు, నేనేమో అనుకున్నాను కానీ ఇంత జాతులు ఉంది ఆయనకు. ముందు వచ్చిన వాడిని నేను, తర్వాత వచ్చింది వాడు. వాడితో మాట్లాడమే కాకుండా వాడి సవభాగానికి సమానంగా భాగం కూడా ఇచ్చి పద్యాలు వాడికి ఇస్తారా? ఎంత నేర్పడి నాటాలు ఎట్లా అవుతున్నాడు. వాడు అమాయకుడు అర్జునుడు, బావా నువ్వే కావాలి, నువ్వేంటి వాడికి? 10,000 సైన్యం దుర్యోధనుడికి, కృష్ణుడు అర్జునుడికి. ఎవరు ఓడారు, ఎవరు గెలిచారు? కృష్ణ నీవు వద్దు అన్నవాడు ఓడిపోయాడు దుర్యోధనుడు. కృష్ణ నువ్వే కావాలన్న కూడా కృష్ణుడే ఓడిపోయాడు. అసలు రహస్యం ఏమిటంటే ఇది కేవలం భారతం కాదు, కేవలం దుర్యోధన అర్జున కథ కాదు, కేవలం కౌరవ పాండవుల కథ కాదు. మనకు కూడా అర్జునుడు ఉన్నాడు, దుర్యోధనుడు. ఎవరంటే అర్జునుడు తెల్లటి వాడు, స్వచ్ఛమైన వాడు. ఎవడు వాడు? ఇంకొకడు దుర్యోధనుడు. వాడెవడు? త్వరగా చెప్పుకున్నాం. యుద్ధం చేసి కూడా గెలవలేది ఎవరిని? అహంకారం. దుర్యోధనుడు అంటే అహంకారం. పరమాత్మ తనను ఒకవైపు, తన సైన్యాన్ని మరొకటి. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమవుతుంది. పరమాత్మ సైన్యం ఎంత అని చెప్పారండి? 10,000. మనందరి దగ్గర ఉంటారు ఓ 10 మంది. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియం. ఎన్ని? 10 కదా. ఒక్కొక్క వాటి ప్రవృత్తి ఎన్ని రకాలు ఉంటుంది? 1000. 10 × 1000 10,000 అయినా. ఈ 10,000 ఎవరి సైన్యం? మన సైన్యమా, ఆయన సైన్యమా? కొంచెం ఆలోచించండి. మన దగ్గరే ఉంటాయి, ఆయనే పంపాడు. దుర్యోధనుడికి 10,000 సైన్యాన్ని కృష్ణుడే పంపాడు. వాడనుకున్నాడు నాకిచ్చాడు కదా, ఇది నా సైన్యం, నా వైపు ఉంటుంది అనుకున్నాడు. ఉందే ఓడగా గెలిచాడు. ఎవరు గెలిచాడు? పరమాత్మ గెలిచాడు. ఉండేది మన దగ్గరే, కానీ మన సైన్యం కాదు, వాడి సైన్యం కదా. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను, నేను నడుస్తున్నాను. కరెక్టా? ఇవన్నీ నిజంగా నీవే చేస్తే తప్పెందుకు చేస్తున్నావు? పాపం ఎందుకు చేస్తున్నావు? శరీరం పాడయ్యి ఆహారం ఎందుకు తీసుకుంటున్నావు? మనస్సు పాడు చేసే ఆహారం ఎందుకు తీసుకుంటున్నావు? ఎందుకు వార్ధక్యం వస్తూ ఉంది? ఎందుకు పాపం చేస్తున్నావు? నీ సైన్యం కదా. నీ సైన్యం నిన్ను ముంచాలా, చేస్తారా? నిన్ను గెలిపించాలా, ఓడించాలా? గెలిపించాలి. మనం గెలుస్తున్నాం ఎప్పుడైనా? ప్రతిసారి అయ్యో దేవుడా, సైన్యం నిన్ను వాడెందుకు? వాడి సైన్యం నీ దగ్గర. నీ ఇంద్రియములు కావు, వాడి ఇంద్రియం. అవయవాలు నీవి కావు, వాడివి. చేయించేది వాడు, పేరుకుని. పరమాత్మ ఎంత రాజకీయం అంటే తన సైన్యాన్ని మన సైన్యంగా మన దగ్గర పెట్టాడు. మనము ఇవన్నీ మనవి, నా భార్య, నా ఇల్లు, నా పుత్రుడు, నా సంపద, నా కాళ్ళు, నా చేతులు, కొడుకు నేను జీరో. నడిపోతున్నాడు. ఎక్కడికి పోతున్నావు? నువ్వు అనుకున్న చోటికే, వాడు అనుకున్న చోటికే. పరమాత్మ మనందరిలో గూఢచారులను పెట్టాడు. ఇదంతా ఏమన్నా స్పయ్యా? ఏమంటారు కదా గూఢచారు?
ఓడిచాడు వాడే. మన మనస్సు మనసు వాడే, మన బుద్ధి పడివాడే, అంతా వాడి సైన్యం. దుర్యోధనుడు ఓడిపోయాడు, కూడలివాడు. నువ్వొద్దు స్వామి, నీ సైన్యం కావాలి అన్నాడు, సైన్యాన్ని ఇచ్చాడు వాడికి. అర్జునుడు నీవే కావాలన్నాడు, వాడు ఓడిపోయాడు. నీవు కావాలి అన్నవాడికి ఓడిపోతావు, నీవు వద్దు అన్నవాడిని గెలుస్తావు. నువ్వు కావాలన్నవాడు మమ్మల్ని గెలుస్తారా? దేవాళ్ళు అవుతుందా? దేవాలయం మేము గెలుస్తాం. నువ్వు ఓడిపోతావు. నిన్ను ఓడించడానికే మేము వచ్చాము. ఏమిటి? నువ్వే కావాలి. మా పంతం ఏమిటి? మా వ్రతం పరమాత్మే కావాలి. ఏం చేస్తావు? పరమాత్మనే చూస్తావు. ఏం పొందుతావు? పరమాత్మనే పొందుతావు. ఇంకోటి వద్దు మాకు, నీవు తప్ప మరేది మాకొద్దు అన్నవారి దగ్గర గెలుస్తావా ఓడతావా? కూడాలై వెల్లుం సీర్ కూడి, నిన్ను కూడని వారిని గెలుస్తావామయ్యకి నీవు ఇంత స్పష్టంగా చెప్పినా నీకు అర్థం కావటం లేదంటే ఇప్పుడు నిజంగా నువ్వు గోవిందుడవే. అంటే ఆవుల వెంట తిరిగేవాడవే. ఆవులంటే ఏమిటి? పశువులే కదా. వాటి వెంట తిరిగి 6 నెలలు సావాసం చేస్తే ఉంది కదా. నీకు అదే బుద్ధి వచ్చిందా నాన్న? చెప్పితే అర్థం కాలేదా? మేము కేవలం తక్కడ తీసుకొని వాళ్ళలా కనబడుతున్నాము. ఎలా కనబడుతున్నాం మేము? అర్థం కాలేదా? మేము ఎందుకు వచ్చాం? ఉందన్నై పాడి పరైకొండు మీ దివ్యమైనటువంటి తిరునామాన్ని సంకీర్తనం చేసి మా వ్రతానికి కావలసిన పరను పొందటానికి వచ్చాం. మళ్ళీ పరంట అయిపోయిందా? ఇచ్చాను కదమ్మా పరం. మళ్ళీ పరంటారేంటి? వాళ్ళు అడిగారా మీరు? ఇచ్చానా? మళ్ళీ పనేంటి అన్నారయ్యా. అనటానికే మాకేముంది. ఇదేం భాష? మేము అప్పుడప్పుడు పరా 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 అనుకుంటే ఊళ్ళో అనుమానిస్తారు. అసలే పడుచు పిల్లలు కృష్ణుని పడిపోయారు, ఏం చేస్తారో వారేం చేస్తారో వీళ్ళేమవుతారు. ఇద్దరు కలిస్తే మేము అడుగుతాము, మేము వ్రతం చేయమని పంపించాం. ఊళ్ళోని పెద్దలందరూ కృష్ణుడితో కలిసి వ్రతం చేయండి అని పంపించాం. వ్రతం చేస్తున్నట్టు మనం మాట్లాడలేదనుకోండి, అంటే వీళ్ళు పాత ముసలిగా చేసుకున్నట్టుంది, మనం ముంచేస్తారు ఈ అమ్మాయిలు అబ్బాయి కలిసి అనుమానించి వద్దంటారు. మీ దగ్గర ఉండలేరు. ఎందుకు? వాళ్ళ కోసం పరా. అప్పుడప్పుడు పరా అంటుంటాం. పిల్లలు వ్రతం చేస్తున్నారు మాట్లాడాను, ప్రమాదం ఏముంటాయి. సరే, నాకెందుకు చెప్పి మీకు ఏం కావాలి చెప్పండి. మళ్ళీ ఏం కావాలంటే సమ్మానం కావాలండి. ఇంత కష్టపడ్డాం మేము. ఊరిలోని పెద్దలందరినీ ఒప్పించాం. రాత్రి నిద్ర లేదు, చలిలో తిరిగాం, ఆహారం లేదు, పాలు తాగలేదు, పెరుగు తాగలేదు, నెయ్యి లేదు, పూడు లేవు, కాటక లేదు. ఒక్కొక్కరిని లేపుకుంటూ వచ్చాం కదా. ఇంతమందిని లేపుకుంటూ వస్తే ఎంత కష్టమైందండి. మరి ఇంత కష్టపడి వచ్చినందుకు మీరేం చేయాలి? మాకు సమ్మానం చేద్దా? పేరు సమ్మానం చాలా చిన్నది కాదు, పెద్ద సమ్మానం చేయాలి. సన్మానం చేయాలా, సమ్మానం చేయాలా? మనకు అన్ని ఒకటే. ఎందుకంటారా? సంస్కృతం మనకు వస్తే కదా. సంస్కృతం వస్తే అది వేరు ఇది వేరు, మనకి అది రాదు ఇది రాదు, తెలుగు రాదు సంస్కృతం రాదు. ఎందుకంటే మన మీడియం అంటే మనం వేరే చెప్తాం కదా. ఏ మీడియం అంటే ఏమంటాం? అది వస్తుందే, అది రాదు, ఇది అసలు రాదు, ఉన్నది మర్చిపోయాం. బాగా ఉంది చెప్పండి. అందుకోసం సమ్మానం అంటే చిన్నవాళ్లకు పెద్దవాళ్ళు చేసేది సమ్మానం, పెద్దవాడికి చిన్నవాడికి చేసేది సన్మానం. సన్మానం సమ్మానం. చిన్నవాళ్ళకు పెద్దవాళ్ళు చేస్తారా? అదేంటది అంటే మాకు తెలియదయ్యా, వాల్మీకి చెప్పారు. కైక దశరథ మహారాజు కూర్చొని సరే కైక వరం అడిగింది, అంత చదివించేస్తాను.
ఇక రామచంద్రుడిని అడవికి పొమ్మని చెప్పడానికి రామచంద్రుడిని తీసుకొని రావలసింది అని కైక సుమంత్రుడిని పంపింది. సుమంత్రుడు వెళ్ళాడు. వెళ్ళి అయ్యా పిత రాజా త్వాం ద్రష్టుమిచ్చది, రామచంద్ర రాజు గారు నిన్ను చూడాలనుకుంటున్నారు. తత్ర ప్రమాణించే భవాన్ గమనాయ ఇతరాయ. ఎందుకంటే వాడు రాజు కాబోతున్నాడు. రాముడు రామండి రా అంటే నేను అక్కడ చూస్తానంటే రాజేస్తున్నాడు. అయ్యా వెళ్ళడం మారడం అని ఇష్టం. రాజు గారు చూడాలనుకుంటున్నారు, వెళ్ళడం మారడం మీ ఇష్టం అంటే మర్యాద అంటే ఎక్కడున్నారు అని అడిగాడు. కైకమ్మ దగ్గర. ఆహా యాదృశీ పరిషత్ తత్ర తాదృశ దూత ఆగత. ఎలాంటి సమాజం అక్కడ ఉందో అలాంటి దూత వచ్చాడు. కైకంటే నేనంటే కైకకు ప్రాణం. నా పట్టాభిషేకం అనేది తెలుసుకొని ఇంకా మహారాజును ఏమేమి ఉత్సవాలు చేయమని కోరుతూ ఉందో ఏమో అవన్నీ చెప్పడానికి పిలిచినట్టుంది. చాలా సంతోషం. సీత నేను బయలుదేరుతున్నాను, మళ్ళీ ఎక్కడ త్వరలో వస్తాను అని లేచాడు. నేను అడుగులు వేస్తున్నాడు. భార్య ఏం చేయాలి? భర్త బయటికి పోతుంటే భార్య వెంట వచ్చి సాగానమ్మాయి. ఎక్కడి దాకా రావాలి? ఆఫీస్ దాకా ద్వారం దాకా రావాలి. ద్వారం దాటి రాకూడదని శాస్త్రం. ఆ ద్వారం అనుభవం రాజా. ఇంటి ద్వారం దాకా వచ్చి ఏమంటారు చీరి అని కాడ చెప్తారు. బాయ్ బాయ్ ఏదో చెప్పాలి కదా, ఏదో చెప్పాలి కదా, అలా చెప్తారు. సహాయం బాగుంటుంది. ఇది శాస్త్రం మర్యాద. ద్వారం దాకా రాకూడదు. మన ముద్రవుడు చెప్తాడు, సీతారామ లక్ష్మణుడు అయోధ్య అరణ్యానికి వెళుతుంటే సాగనంబురాలు ఎదురు వచ్చాడు. ప్రజలు వస్తూనే ఉన్నాడు. అంతపురం అయిపోయింది, నగరం సగం అయిపోయింది, వస్తూనే ఉన్నాడు. ఆయన ఎవరాపానే రాజు. వేరేవాడితే ఆపోచ్చు వెళ్ళదు అని. రాజు కూతురు ఎవరాపానండి, ఏ మార్గం లేదు. మరి గట్టి మంత్రులు చేయగలవారు కాబట్టి మహారాజా ఇచ్చే పునరాయాంతం నైనం దూరం అవుతుంది. వెళుతున్నవారు త్వరగా మళ్ళీ తిరిగి రావాలి అనుకుంటే ఎక్కువ దూరం వెంట వెళ్ళకూడదు. అది ఉందో లేదో మనకే తెలుసు. ఈ మంత్రులు చెప్పారు అలాగా వెనక్కి రాముడు వెంట రావాలి. కొన్ని నియమాలు ఉన్నాయి. భార్య కూడా ద్వారం దాకా వెళ్ళి సాగనమ్మాయి. రాముడు నువ్వు ఎప్పుడు ఆగానే అందులో మంగళాన్ని అభిదర్శుషి చెప్పుకున్నాం. మనం చెప్పుకున్నాం కదా. రామచంద్రుడు సీతమ్మ మంగళాశాసనం చేస్తూ వెళ్ళింది. పూర్వాం దిశాం వజ్రధర దక్షిణాం పాతుతేయమా వరుణ పశ్చిమామాశాం కుబేరస్తూత్తరాం దిశాం మొదలుపెట్టి మాట్లాడు. వెళ్ళిపోతున్నాడు. నీటి నుంచి ఐదుకి పోతున్నాడు. ప్రేమ అలాంటివి ఏం చేస్తాం? పోయి చెప్పి అక్కడ ఆగొచ్చు కదా. రాముడు ద్వారం దాడుతున్నాడు. ఆమె అడుగు చెప్పింది దాడడానికి. రాకూడదు. ద్వారం దాడి బయటికి రాకూడదు. వస్తే తన బట్టి తీసుకొని పోవాలి. ఎక్కడికి పోవాలి బాబు అని పతి సమ్మానిత సీత. ఇప్పుడు ఏం చేయాలి? రాముడు ఆయన ఆపాలి. ఆపాలంటే ఏం చేయాలి? ఇప్పటికే చాలా దూరం నడిచొచ్చావు, నా వెంట చాలా కష్టపడ్డావు, వచ్చిపోయావని ఆమెను సమ్మానం చేయాలి. సమ్మానం చేస్తే ఆమె పడిపోతుంది. ఏం చేయాలి? తన మెడలో ఉన్న మాల తీసి ఆమె మెడలో వేసి ఈ మాత్రానికి ఆమె వెనక్కు రాదు. వెంట రావాలి అనుకున్నా, వెంట పడాలి అనుకున్నా ఆడవారు చిన్న చిన్న కానుకలకు లొంగరు అంటారు. వారిని మరి ఏం చేయాలండి? రాముడు చూసి ఇంతటితో ఏమేమి ఆగేటట్టు లేదని అమాంతంలోకి కాడుకొట్టుకున్నాడు. పాదగ్రహణంతో వెనక్కి అడుగేసింది. అంటే ఏమర్థం? పట్టుకోవచ్చండి కాదు, బాల్యకాలు పట్ట పట్టుకుంటాడా? ఏమి శాస్త్రం అండి ఇది? అనేది శాస్త్రం కదరా బాబు అని. మరేమిటి? ప్రేమ. భర్త కాళ్ళు భార్య పట్టుకోవడం శాస్త్రం.
భార్య కాళ్ళు భర్త పట్టుకోవడం సరసం. ప్రేమకో శాస్త్రం ఉందండి. మనం పొరపాటున ఇంట్లో 10 చదువుకుంటున్నాం, బాగుంది, ఇంకోసారి పొరపాటున భార్యని అన్నం పెట్టు, త్వరగా అన్నం పెట్టు, అన్నం పెట్టు, ఎన్నిసార్లు అంటారండి, పెడుతున్నాం కదా అంటున్నాం కదా. అదే భర్త, అబ్బా నువ్వు రంభవి, రంభం అంటే రంభవు, నీలాంటి రంభ ఇప్పుడు ఉండదు, నువ్వు రంభవు అంటున్నాను. ఊరికేమంటారు ఉంటాడు అంటుందా ఇంకా తను అంటున్నా. ఇదే ప్రేమ మరి, ఇది ప్రేమ. ప్రేమకు శాస్త్రం లేదు. పొగడుతుంటే ఎంత బాగా పొగడితే అంత గొప్పోడు. మా వారు బంగారు కొండ తిట్టారు వస్తున్నారు. శాస్త్రం దేనికి? నిధికి శాస్త్రం, రాగప్రాప్తానికి. ప్రేమతో సహజంగా భర్త భార్య పాదాలు పట్టుకుంటే తప్ప అంటే పడుకోకూడదా? ఎవరు చెప్పాడా? హాయిగా పట్టుకో, కానీ ప్రేమతో పట్టుకోవాలి, లాగి పడేయడానికి కదా. కాబట్టి ఇలాంటి దానికి విధి లేదు. మరి రాముడు అదే పని చేశాడు, మాకు కూడా అలాంటి సంబంధం. అంటే ఇప్పటిదాకా నీ కాళ్ళు పట్టుకున్నాం, ఇక మా వ్రతం పూర్తిగా వచ్చింది, రేపటి నుంచి నీ పని అదేను చెప్తామన్నా. అందుకోసమని అదే కావాలి మాకు, ఆ సమ్మానమే కావాలి. యాం పేరు సమ్మానం. ఇంతే కాదు, రామాయణంలో కూడా రామ పట్టాభిషేక సమయంలో పట్టాభిషేకం కాగానే రాముడికి అందరూ కానుకలు పంపారు, దేవతలు అందరూ పంపారు. అందులో ఇంద్రుడు వాసవేన ప్రచోదిత వాయువు, ఇంద్రుడు వాయుదేవుడికి ఇచ్చి ఒక ముత్యాల మాల పంపాడు. వాయువు ఆ మాలను రాముడి మెళ్ళో వేశాడు. అయ్యా ఇంద్రుడు ఇచ్చాడు అంటే దాని వ్యాపారం ఇంద్రారన్న వాయువు ఇచ్చాడు, వాళ్ళు రావద్దు. వారు రాముడు చూశాడన్న బాగుంది, కానీ నాకెందుకు ప్రకాశితం ఉంది, అమాంతం నుంచి ఆమె పెట్టేసి సమానం ఆనవుడు ఊరుకోలేదు. నాకెందుకు అమాంతం తీసి పట్టుకొని భర్త ముఖము అందరి ముఖం చూస్తుంది. తాము ఇంగితజ్ఞ సభ్యభాగే జనకాత్మజాం ప్రదేశి శుభగే హారం చేసే దృష్టాసి భావించి. రాముడు ఇంగితజ్ఞుడు అంటే మనసు తెలుసు. సీత ఎవరి సేవకు నువ్వు మెచ్చావో వారికి నువ్వు ఎవరికి ఇస్తుంది తెలుసు కదా, హనుమంతుడికి ఆహారం. అది సమ్మానం. నీవు చేయడం కాదు, అమ్మవారితో మాకు చేయిస్తే సమ్మానం. అన్ని కానుకలు అన్ని ఆభరణాలు నీ ద్వారా అమ్మవారి దాకా వచ్చి అమ్మవారు మాకు ఇచ్చారు, అది సమ్మానం. మా అమ్మ చేసిన సమ్మానం. అలా చేయాలి. 2 భావాలను మనసులో పెట్టుకొని యాం పేరు సమ్మానం. ఇది కూడా నాడు పుగడం రిసినాల్ నన్నారా. ఈ సమ్మానం కూడా లోకమంతా పొగిడేలా ఉండాలి. ఆహా ఏం కృష్ణుడండి, ఏం గోపికలండి, నిజంగా దృష్టం అంటే వాళ్ళదే, సమ్మానం అంటే వాళ్ళదే, పొద్దుగా అలా పొందాలి అని లోకమంతా పొగడాలి. నువ్వు పొగడతలేకో కృష్ణుడు తప్ప ఏముందు, కృష్ణుడి సేవ తప్ప ఏముందో ఇప్పటిదాకా పనికి మాకు పొగడతలు కావాలి అంటే నీకు కూడా కీర్తి కోరుతున్నారా? మళ్ళీ మీరు కూడా రొటీన్లో పడ్డారా? అనుకోకండి. మమ్ములను పొగడితే నిన్ను పొగడితే వాళ్లకు లాభం మాట్లాడు. ఎలాగో భారతంలో ఓ చక్కని దృష్టాంతం ఉంది. చివరి ప్రయత్నంగా భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు కలిసి, అంటే ఇంకో కొద్ది రోజుల్లో, ఒక 4-5 రోజుల్లో యుద్ధం ప్రారంభం అవుతుంది. అన్ని ఏర్పాట్లు అయిపోయాయి, రాయబారం పేరైపోయింది, సైన్యాన్ని పంచుకున్నారు, అన్ని సిద్ధాలు చేస్తున్నారు, ఇక యుద్ధం మొదలు పెట్టాలి. చూద్దాం చివరిసారిగా ఒక మాట జరిగితే తగ్గుతుంది అని సంజయుడిని పంపారు రాయబారి. ఆయన నువ్వనే వెళ్ళి, నువ్వు మంచివాడు, ఉత్తముడు, వాళ్ళు కూడా మీరు గౌరవం ఉంది, వాళ్ళకు నీ మాట కాదన్నారు, ఏదో కాస్త అన్ని చేసుకుందాం, కొంచెం చెప్పురా బాబు అని సంజయుడిని పంపారు. సంజయుడిని పంపినప్పుడు పరిస్థితి ఏమిటంటే, ఇలా ఒక పెద్ద హాల్ ఉంది,
డబ్బులు పెట్టింది. లోపల సత్యభామ, ద్రౌపది, కృష్ణుడు, అర్జునుడు నలుగురే ఉన్నారు. ఎలా ఉన్నారు? కృష్ణ పరమాత్మ అర్జునుడి ఒడిలో తలకాయ పెట్టి, సత్యభామ ఒడిలో కాళ్ళు పెట్టి, ద్రౌపది ఒడిలో చేతులు పెట్టి పడుకున్నాడు, మాట్లాడుతున్నారు. అని డబ్బులు బడిలో చెప్పారు, ఎవరు వచ్చినారో కొట్టాను నువ్వేటన్నారు. మహారాజు ఏంటంటే నేను వీడియో చెప్తాను. అయ్యా అయ్యా ఇప్పుడు వద్దండి, వాడు వద్దన్నారు, ఎవరు రావద్దు చెప్పు. సంజీవుడు వచ్చాడు, రమ్మంటేనే పోతాను. అయ్యా అయ్యా సంజీవుడు వచ్చాడు, ఆగమంటారా? అర్జునుడు వద్దు రమ్మను, రమ్మను బాబు రమ్మను రాని. అది లేక పడుకోదు, పట్టే ఉండదు, మనం లేవ తిట్టే ఉంటాం. సంజీవుడు వచ్చాడు, అదే కూర్చోన్నాడు, కూర్చోబెట్టాడు. అది 4 మంది అలాగే ఏం పొజిషన్లో మాత్రలేదు. అదేసి సంజయుడు పోయిన తర్వాత సంజయుడు ఏమిటి బాబాయ్, మన ఈ సాన్నిహిత్యం వాడికి ఎందుకు చెప్పాలి? పిచ్చివాడా, వాడికి కాదురా, వాడు వాడికి చెప్పాడు. సంజయుడు వెళ్ళి ఏం చేస్తాడు? కృష్ణుడు అర్జునుడు ఎంత సన్నిహితులో నాకు అర్థమైంది మహారాజా. ఒడిలో తలకాయలు కాళ్ళు పెట్టుకొని పడుకుంటున్నారు వాళ్ళు. పేరుకే బావామంతులు, వాడు వీడు, వీడేవాడు వాడేది. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో తనుధర తత్ర శ్రీయోగి. మరి వాళ్ళు చెప్పినామండి. అంటే ఏమైంది? మన గొప్పతనము, మన సాన్నిహిత్యము, మనకున్నటువంటి విధానము శత్రువులు చూసి గుండెలు అదురుతాయి. ఇక మనమేం గెలుస్తాందా బాబోయ్, మన పని అయిపోయిందని సగం వీక్ అవుతారు. యుద్ధ నీతి ఏమిటంటే శత్రువును ఆయుధాలతో కొట్టడం కాదు, యుద్ధం కంటే ముందే వాళ్ళను మానసికంగా బలహీనం చేయాలి. ఎప్పుడైతే వాళ్ళు మానసికంగా వీక్ అయిపోయారో ఇంకా ఇలాగే రామాయణంలో కూడా రావణాసురుడు సుఖ సారణ అనేటువంటి ఇద్దరిని గూఢచారులుగా పంపాడు. రామ సుగ్రీవుల సైన్యం ఎంత ఉందో చూచినండిరా, అందరూ కలిసి లెక్క పెట్టుకోలేదండి, మన సైన్యం సరిపోతుందా, కొంత తెలుసుకోవాలన్నా, వాళ్ళను సముద్రం దాడి రాకుండానే ముందు ఉంచుకుందామా, ఏదో ప్రారంభించే ఇద్దరు జరిగిస్తున్న రాజులకు అని పంపితే వారిద్దరూ పయనించి పక్షుల రూపంలో వచ్చి తిరుగుతున్నారు. సముద్రం దాట్లేదు, ఇక్కడే ఉన్నారు. విభీషణుడు అడుగుగా గుర్పడ్డాడు. విభీషణుడు పక్కన అదేవుడు పోతూ ఊరుకుంటారు. ఆ శత్రువులు ఒకడు రెక్కలు, ఒకడు కాళ్ళు, ఒకడు తలకాయ తల ఇచ్చిపడ్డాడు. అయ్యో రామా రత్నాలయ మహానుభావ బతికించుములను యామైవ రాత్రి పరిచేత తాము రాత్రింటే మీ తెల్లవారి దగ్గర పూజాకి మాకు లేదు, వీళ్ళు దాని చేస్తున్నారు, మీ దూతలమయ్యా వాళ్ళ సంపూర్తులు ఆగండయ్యా రక్షించండి. సరే వచ్చారు. ఆయన ఏం సంగతి, రావణాసురుడు పంపారా అంటే రావణాసురుడే పంపాడు. సంతోషం. ఆయన ఎందుకు పంపారయ్యా? అయ్యా మేము గూఢచారులకే వచ్చాము, మీ సైన్యం ఎంత ఉందో చూసారు మరి పంపాడు. మరి చూశారా? ఎక్కడండి ఇలా పోయేవారికి పొరపడుతున్నారు, చూస్తారా? విభీషణ మన సైన్యం మొత్తాన్ని చూపుతుంది. కావాలంటే ఒక లిస్టు కాగితం కూడా పంపిస్తుంది. ఏంటి ఇదేంటి అని ఇచ్చారు. వారికి అర్థం కలిపి స్వామి ఏం పని, మన సైన్యం ఎంత ఉందో తెలిసి గుండె పగుతుంది అని అన్నకు సగం మీకు సైన్యం అప్పుడు ఏం చేస్తారు, గొప్పతనాన్ని చెప్పుకో, తప్పేంటి అందులో. శత్రువులకు ముందు తెలియాలి, ప్రధాన వాడి బలం ఇంత గొప్పది ఏంటి, సగం బాధే నీకేమలేదు. అలాగే భగవంతుని ప్రభావాన్ని, భగవంతుని భక్తుల ప్రభావాన్ని 10 మంది పొగడితే పొగడిన వారికి లాభమా, భక్తులకు లాభమా?
పొగడిన వారికి లాభం. ఎందుకు? భగవద్ రామానుజుడు తన అవతారాన్ని ముగిస్తూ ఏం చెప్పారు? మనం చెప్పుకున్నాం, జ్ఞాపకున్నారు కూడా ఒకసారి. శ్రీమత్ భాగవతార్చనం భగవత పూజా విధే ఉత్తమం. భగవంతుణ్ణి ఆరాధించుట కంటే భగవంతుని భక్తులను ఆరాధించుట ఉత్తమము. శ్రీ విష్ణో అవమానాత్ గురుతరం శ్రీ వైష్ణవోల్లంఘనం. శ్రీమన్నారాయణుణ్ణి అవమానించుట కంటే శ్రీమన్నారాయణుని భక్తులను అవమానించుట మహాపాతకము. తీర్థాత్ అచ్యుత పాదజాత్ గురుతరం తీర్థం తదీయాంత్రికం. శ్రీమన్నారాయణుని శ్రీపాద తీర్థం కంటే వారి భక్తుల శ్రీపాద తీర్థం ఉత్తమము. తస్మాత్ నిత్యమతంత్రితో సదా తేషాం సమాధానమే. భగవంతుణ్ణి ఆరాధించకున్న ఇబ్బంది లేదు, కానీ భగవంతుడి భక్తులను మాత్రం అవమానించకు. భగవద్ రామ స్పష్టంగా చెప్పారు. మనకు ఈ పాత్రం కూడా ఇలాంటి భాగవతారాధన వైభవాన్ని చెప్తున్నది. పొగడాలి ఎంత? ఏమిటి? ఆహా అహోభాగ్యం అహోభాగ్యం నందగోపౌరయోగం మిత్రం పరమానందం పరమం బ్రహ్మదే. సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మని రేపల్లెను గోపికలను చూసి అబ్బా ఏమదృష్టమండి గోపికలని, ఏమదృష్టమండి రేపెళ్ళ వసలని. ఎందుకు? పరమానందుడు పరబ్రహ్మ వారికి మిత్రుడయ్యాడు. ఎంత భాగ్యం, ఎంత జాగ్రత్త. వందే నందం ప్రజ స్త్రీనాం పాదరేణుం అభిక్షస. ఉద్ధవుడు ఉన్నాడు. ఎవరి ఉద్ధవుడు? కృష్ణ పరమాత్మ కంటే ఏమాత్రము తీసిపోనివాడు. ఆ మాట మనమండే, ఆయనే అన్నాడు. కృష్ణుడే మత్త ఉద్ధవ అణువకి నన్యూన. ఉద్ధవుడు నాకంటే అణువు కూడా తక్కువ కాడు అన్నాడు. అంత గొప్పవాడు. అంత గొప్పవాడైన ఉద్ధవుడు రేపల్లెకి వచ్చి కొన్ని రోజుల నుండి వెళుతూ వెళుతూ ఏమన్నాడు? వందే నంద వ్రజ శ్రీనాం పాదరేణు. గోపికల పాదధూళికి నా నమస్కారం ఉన్నాడు. యాసాం హరికథోద్గీతం పునాది భువనత్రయం. గోపికలు పాడే హరికథ గానము 3 లోకాలను పావనం చేస్తుంది. అలా ఉద్ధవుడు అన్నాడు, ఇలా బ్రహ్మ అన్నాడు. అదేమవుతున్నాడు? గోపికలను కృష్ణుడిని కలిసి మనకు తోచిన రీతిగా మాట్లాడుతున్నాం. ఇది మన జ్ఞానం. ఏం చేస్తాను కదా. కాబట్టి ఇలాంటి పొగడతలు స్తోత్రము ఎవరికి లాభం? వాళ్ళకి కాదు, మనకు లాభం. పొగిడే వారికి లాభం. వారికి కీర్తికాంక్ష కాదు. కృష్ణ పరమాత్మను, కృష్ణ పరమాత్మ చేత సన్మానం పొందబడుతున్న గోపికలను పొగడుట పొగడిన వారికి అస్తిత్వం, ఉనికి ఉంటుంది. భగవత్ భక్తుల నామ సంకీర్తన చేస్తే లాభం. కాబట్టి అన్ని లోకములకు మేలు కోరే వాడిని పొగడమన్నారు తప్ప తమకు కీర్తి కావాలని ఎన్నడూ వారు కోరలేదు. సరేనండి, అదంతా పోనీయండి, ఇంతకేం కావాలి మీకు? సమ్మానం సమ్మానం అంటున్నారు. ఏం కావాలి? ఏం కావాలేంటి? ఆభరణాలు కావాలి. సరే తెచ్చివ్వండి, ఏమేం కావాలో చెప్తాము. ఏమేమి ఏంటి? చేతులకు బంగారు గాజులు కావాలి, శాంక్షన్. ఇంకేం కావాలి? భుజములకు ఏదో ఆభరణాలు కావాలి. తర్వాత చెవికి కింద భాగంలో దుద్దులు కావాలి, పై భాగంలో చెవి పూలు అంట, కన్న పుష్పాలంటాం, 2 ఉంటాయి, అవి కావాలి. సరే ఇస్తాం. ఇంకేం కావాలి? కాళ్లకు అంజలు కావాలి. మరేం కావాలి? అంతేనా? అంతేనా అనకండి, ఇంకా చాలా ఉన్నాయి. ఏమున్నాయి? మాకేం తెలుసు, నీకు తెలవాలి. మాకేం తెలుసాయా? మా శరీరంలోని
ఏ ఏ అవయవాలకు ఏ ఏ అలంకారాలు చేస్తే ఏ ఏ అందం ఉంటుందో, నీవు ఎలాంటి సౌందర్యాన్ని చూడాలనుకుంటున్నావో, ఎలాంటి ఆభరణాలు మాతో అలంకరింపచేయాలనుకుంటున్నావో అవన్నీ మాకేం తెలుస్తాయి గొల్లవాడు, ఏవో 5 చెప్పాము. అందుకే ఇవన్నీ కాకుండా ఇంకా పరగణం 50 ఓం ఇలాంటి అనంతమైన అనేకమైన ఆభరణాలు మేము మీ చేత ధరింపచేయబడవలయును. మేము పెట్టుకోం, మీరే వచ్చి పెట్టారు. ఇన్ని ఆభరణాలు ఉండగా వీటిని మాత్రమే గోపికలు ఎందుకు కోరారు? అసలు ఈ ఆభరణాలు కోరటంలో ఏమైనా రహస్యం ఉందా? భారతీయ స్త్రీల ఆభరణాలలో పరమ రహస్యం ఏమిటి? భార్యాభర్తల అనురాగమంతా అందులో ఇమడుచబడి ఉంది. వివాహానికి ఆభరణము అంటే వివాహ ప్రక్రియ ఏమిటి? వివాహ ప్రక్రియ వలన తరువాత జరగబోయేటువంటి జీవిత విధానం ఏమిటి? ఈ రెంటిని ఈ ఆభరణాలతో చెప్పారు అంటారు. అంటారు తల్లి, ఇది పెళ్లికి అర్థం, ఇది భార్యాభర్తల దాంపత్య జీవితానికి అర్థం ఈ ఆభరణాలు. అదేలాగో అంటారా? వివాహంలో వరుడు మొట్టమొదలు వధువు యొక్క శరీరంలో ఏ అవయవాన్ని తాకుతాడు? అందరూ మర్చిపోయి ఉంటారు. పెళ్లి తలకాలం అయిపోయింది కదా. పాణి గృహీష్వ పాణిన, మొదలు చేసే పని ఏమిటి? పాణిగ్రహణం. మరి మొట్టమొదటిసారిగా వరుడు తాకబోయే చెయ్యి ఖాళీగా ఉందనుకోండి, అంటే ఇప్పుడు అమ్మాయిలాగా గాజులు 3 ఖాళీ ఉండాలి కదా. అలా ఉంటే గట్టేంటి? ఈ చెయ్యి మన వద్దురా బాబోయ్, ఇప్పుడే వదిలిపెట్టానంటే. అందుకే కాస్త మొట్టమొదలు తాకే చెయ్యి నిండా గాజులు ఉండాలి. మనం చెప్పుకున్నాం మనం కదా. పొలయొడి పసీరాలు పొలయొడొప్పవద్దు తిరువాయని చెప్పుకోలేదు. చేతుల నిండా గాజులు ఉండాలి. వరుడు మొట్టమొదలు తాకబోతున్న అవయవం అది కాబట్టి దాని నిండా గాజులు. అలంకరించబడినటువంటి హస్తాన్ని వరుడు తాకితే ఆ చెయ్యి ఎప్పటికీ విడవకుండా పట్టుకుంటాడు. అతనే లేదు పడుకోకముందే విడిచిపెడతాడు. ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి, చూస్తున్నాం. తరువాత నెక్స్ట్ ఏమిటి? పాణిగ్రహణం పూర్తయిన తరువాత భార్యాభర్తలు పక్క పక్కన కూర్చొని హోమం, కాళీపాఠం, నాకబలి అంటాం మనం. జ్ఞాపకం చేసుకోండి వివాహ ప్రక్రియ. అప్పుడు పక్క పక్కన కూర్చొని చేస్తారు. పక్క పక్కన కూర్చున్నప్పుడు ఏం తాగుతాయి? ఈ భుజాలు వారికి, ఆ భుజాలు ఇది. మరి అలా తాకేటువంటి భుజాలకు ఆభరణాలు అవుతాయి. మరి పోసిపోతే ఏం బాగుంటుంది? కాబట్టి తరువాత స్పర్శ సుఖాన్ని పొందేటువంటి భుజములకు ఆభరణాలు కావాలి. ఇలా వివాహ ప్రక్రియ పూర్తయిన తరువాత భార్యాభర్తలుగానే జీవితాన్ని గడపడానికి ప్రారంభించినప్పుడు మరి భార్యను భర్త ఆలింగనం చేసుకుంటే ఆమె చెబుతున్న దిద్దుల గుర్తులు భర్త వక్షస్థలానికి అలంకారం కావాలి. ఆ గుర్తులు పడాలి. వక్షస్థలంలో అమ్మాయి చెవి దిద్దుల గుర్తులు పడాలి. మనకి ఇప్పుడు టైము లేదు, చూడటం మానేశాం. పెళ్లి కాగానే కాశ్మీర్కు కన్యాకు పంపుతున్నాం. ఏదో మూనంటాం, ఏ మూను ఏదో పంపిస్తున్నాం. కానీ వాస్తవంగా పాత రోజుల్లో ఇంట్లోనే భార్యాభర్తలు ఏకాంతంలో గర్భధారణ ప్రక్రియ ఇంట్లో జరుగుతుంది. మరునాడు పొద్దున వరునికి 5 ముత్తైదువులు స్నానం పోస్తారు, తలంటు పోస్తారు. వక్షస్థలానికి ఒంటికి నలుగు పెట్టి మరీ పోస్తారు. తెలుసా ఎందుకో? అబ్బాయి ఒంటి మీద ఏమైనా గుర్తులున్నాయా, పోయినట్టే బయటకు వచ్చాడా అని చెప్పడానికి. ఒక స్వారస్యం ఉంది, ఒక ప్రేమ ఉంది, ఒక ఆప్యాయత ఉంది. అదొక గుహైన ప్రక్రియ.
వీడి వక్షస్థలంలో ఆమె దుద్దుల 8 రాళ్ల దుద్దుల మత్తలు కనపడ్డాయనుకోండి, వీళ్ళు నిజంగా భార్యాభర్తల్లాగానే ఉన్నారు, ఆయన లేదు మామూలుగా వచ్చాడు, పనికిరాని వాళ్ళే అనుకుంటారు. శాస్త్రం అలాగే భర్త వక్షస్థలంలో భార్య చెవి దుద్దుల గుర్తులు ఉండాలి. భార్య వక్షస్థలం మీద అంటే వీరుడు అందరు కాదు, వీరపత్ని అయ్యుంటే వీరుడి వక్షస్థలంలో శత్రువుల ఆయుధాల దెబ్బలు తగిలి కాయలు కాచి ఉంటాయి. కాయలు కాచి ఉన్న వక్షస్థలాన్ని కౌగిలించుకుంటేనే మగవాణ్ణి భర్తను కౌగిలించుకున్నానని భార్య అనుకుంటున్నారు. పొరపాటున వీరుడికి అవేమీ లేవనుకోండి, తోటి అమ్మాయిని కౌగిలించుకున్నాను అనుకుంటున్నాను. అందువల్ల ఆలింగనంలో భర్త వక్షస్థలాన్ని అలంకరింపజేసేటువంటి దిద్దులు కావాలి. మరి ఆలింగనం దాకా వచ్చిన తరువాత అమ్మాయి పడుతున్న సిగ్గును కాస్త తొలగించటానికి ఏదో రహస్యంగా 4 గుసగుసలు ముత్తలు చెప్పినట్టు చేయాలని చెవి దగ్గర తన నోరు ఉంచుతాడు. అప్పుడు ఆ చెవి పై భాగంలో న్యాయంగా పుష్పాలు ఉండాలి. బంగారు పూలే కాదు, అసలు పూలు ఉండాలి. కానీ మనం అక్కడ పూలు పెట్టి ఏమంటాం, ఇప్పుడు చెవిలో పూలు పెట్టింది అంటాం. ఈ మాట లేదు అది. కానీ న్యాయంగా అలంకారానికి అనుభవానికి కర్ణ పుష్పాలు చక్కని అలంకారాలు. ఆ కర్ణ పుష్పాలను వాసన చూస్తున్నట్టు నటిస్తూ ఆమె యొక్క సిగ్గును క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తారు. అయ్యాయా, గాజులయ్యాయి, పుజకీర్తులయ్యాయి, దుద్దులయ్యాయి, కర్ణ పుష్పాలు అయ్యాయి. అంత చదువు అంతవరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజీ ఏమిటి? అబ్బాయి గట్టేంటి, అమ్మాయి కాళ్ళే పట్టుకోవాలి కదా, పట్టుకోవాలి కదా, కాళ్ళకి ఏముండాలి అని చెప్పి అదే కర్ణ పుష్పాలు కాగానే పాడగమే. అంటే పాణిగ్రహణం దగ్గర నుంచి పాదగ్రహణం వరకు జరిగేటువంటి వైవాహిక ప్రక్రియను ఈ ఆభరణాలతో చెప్పారు. పేరుకు మాత్రం ఆభరణాలు, ఇవి ఆభరణాలు కాదు, వివాహం. వివాహం ఇలా జరగాలి, వివాహం తర్వాత దంపతులు ఇలా ఉండాలి, వారి ప్రవర్తన ఇలా ఉండాలి, వారి కాపురం ఇంత అన్యోన్యంగా రసావహంగా ఆనందావహంగా ఉండాలి. అంటే గోపికలు కూడా ఏమడుగుతున్నట్టు, కృష్ణ మేము అడిగింది ఇవయ్యా నీ పాలగారు. ఇవి కాక మరి గట్టిగా ఆలింగనం చేసుకుంటే కాస్త మగవాడికి ఆడవాడికి కూడా పట్టుగా ఉండటానికి నడుముకో వడ్డానం కావాలి. మనం దాన్ని కాంచి అంటాం. ఇంకా చాలా ఉంటాయి ఆభరణాలు. మాకివి తెలుసు, మా శరీరంలో ఏ ఏ అవయవాలకు ఏ ఏ ఆభరణాలు ఏ ఏ అందాన్ని కలిగిస్తాయని నీవు అనుకుంటావో అవన్నీ తెచ్చి నీవే అలంకరించు, మేం కాదు. యామడివు ఎందుకంటావా, మేము అలంకరించుకోము అని రొట్టం పెట్టాము. పూలు పెట్టుకోము, కాటుక పెట్టుకోము, పాలు తాగము, నెయ్యి తినము అన్నా కదా, వ్రతం అయిపోయింది. కాబట్టి నువ్వు చేయించాలి. ఇవన్నీ నీ కోసం మానాం కాబట్టి ఇవన్నీ నీవు మాకు చేయించాలి. నీవు చేయిస్తేనే అందం. అంతేకాదు మనకు రామాయణంలో సీతారామ లక్ష్మణులు అరణ్యానికి బయలుదేరబోయే ముందు దశరథుని యొక్క అంతఃపురానికి వెళితే వీరు ఇలా కాదు వెళ్ళవలసింది, ఆనాడు అసమంజుడు వెళ్ళినట్టుగా నారవస్త్రాలు కట్టుకొని వెళ్ళాలి, పట్టు వస్త్రాలతోటి ఆభరణాలతోటి కాదు అని కైక అని వారు ధరించవలసిన నారవస్త్రాలు కూడా తెచ్చింది. జనౌహే నిరపత్రప అంటాడు వారిని. అంతమంది జన సమూహంలో సిగ్గు విడిచిన కైక స్వయంగా అన్ని తెచ్చి ఇచ్చింది. రాముడు తీసుకున్నాడు, లక్ష్మణస్వామి తీసుకున్నాడు, సీతమ్మ తీసుకుంది. రాముడు కట్టుకున్నాడు, లక్ష్మణుడు కట్టుకున్నాడు. పాపం సీతమ్మకు నారవస్త్రాలు కట్టుకోవటం తెలియదు.
ఎప్పుడు కట్టుకుంటుంది? రాముడు అంటే అప్పుడు అడిగి పోయి ఉంటాడు, వేదన పోయి ఉంటాడు, అడిగి పోయి ఉంటాడు, ఉళ్ళని చూసి ఉంటాడు, ఆశ్రమాలు చూసి ఉంటాడు. అది బాగుంది. ఎవరికేం తెలుసు? ఆమె ఈ నార వస్త్రాలను భుజం మీద వేసుకొని కథం ధరంతి నార్యా వనవాసే నైవాహం అభిజానాన్ని. అయ్యో, అరణ్యంలోని ఋషిపత్నులు నార వస్త్రాలు ఎలా కట్టుకుంటారో నాకు తెలియదు కదా, నేనేం చేయాలి? ఉదాహరణ వేసుకొని తలకాయ ఉంచుకొని కన్నీరు కాల్చుకు నిలబడింది. రాముడు చూచి తాను వచ్చి ఇలా కట్టుకోవాలి అని ఆమె పట్టు చీర నీటి నుంచే నారవస్త్రం కట్టి చూపెట్టి, నారసింది ఇలా కట్టుకో. సీతమ్మ పీతాంబరం మీద నారవస్త్రాన్ని రాముడు కట్టడాన్ని చూచిన వశిష్ఠుడు, అప్పటిదాకా పరమశాంతమూర్తిగా ఉన్న వశిష్ఠుడు రౌద్రమూర్తి అయ్యాడు. ఒకసారి కైకేయి కుల పాంసని మొదలుపెట్టాడు. కులాన్ని మొత్తం దూషించుతాడు, దుర్మార్గురాలు అని కాస్త లా మాట్లాడాడు. నీవు నీ వరములో అడవికి ఎవరిని పొమ్మని కోరావు? 14 ఏళ్లు రాముడు అడవికి పోవాలి. అడిగింది రాముడి మాత్రమే, తక్కిన వారిని కాదు కదా. నీ వరము కానీ నీ అరణ్యవాస నిబంధనలు కానీ ఎవరికి వర్తిస్తాయి? ఓన్లీ రాముడికి. రాముడి వెంట సీత తన ఇష్ట ప్రకారం తనకు తానుగా వెళుతున్నది. ఆమె ఎవరూ పంపడం లేదు, ఆమెకే నిర్బంధాలు లేవు. ఆమె కోరి వెళుతున్నది. ఆమె కోరి వెళుతున్నది కాబట్టి ఆమె ఇష్టపూర్తిగా వెళుతున్నది. ఆమె ఇష్టం వచ్చినట్టు వెళుతుంది. పట్టు వస్త్రం కట్టుకుంటుంది, కనకాభరణాలు పెట్టుకుంటుంది. అడగటానికి ఆపటానికి నీకు హక్కు లేదు. నీ వరంలో సీతమ్మ లేదు. అవునా కదా? ఆమెకు చెప్పి, నాయన దశరథ, సీతమ్మ నారవస్త్రం కట్టుకోని నగరం దాటిపోతే ఈనాటితో ఇక్ష్వాకుల కీర్తి భూస్థాపితం. శృషా దశరథ శేష, నీ కోడలురా, ఇక్ష్వాకు వంశానికి కోడలురా, సుకుమారిరా, బాలరా. ఎన్నడూ ఎప్పుడూ ఎవరికి నోరెత్తి పరుషంగా ఒక చిన్న మాట మాట్లాడింది కాదు. అలాంటి సీతమ్మ నారవస్త్రం కట్టుకోవటం కూడా చూస్తావా? నీ వంశం ఏమవుతుంది? నీ కీర్తి ఏమవుతుంది? ఆమె మన వంశపు కోడలు. ఆమె యథేచ్ఛగా వెళ్ళాలి. యథేచ్ఛగానే కాదు, ఇక్ష్వాకుల కోడలు ఎలా బయటికి వెళుతుందో అలా వెళ్ళాలి. గౌరవానికి భంగం రాకుండా పంపించు. వశిష్ఠ మహర్షి ఆజ్ఞాపించాడు దశరథుడి. అహం ఆజ్ఞాపయామి అంటాడు మహారాజు తర్వాత. ఇప్పుడు నేను పురోహితుడు చెప్పినట్టు. అందుకే దశరథుడు కూడా వనవాసాన్ని సంఖ్యాయ వాసాంసి ఆభరణాన్ని చ భర్తారం అనుగచ్చంతి సీతాయి శ్వశురో దగౌ. గురువు గారి మాట పాలించి ఒక మహారాణి కోడలు, ఇంకో మహారాణి కూతురు ఒక అరణ్యానికి వెళితే అరణ్యంలో 14 ఏళ్లు ఉండవలసి వస్తే 14 సంవత్సరములకు మహారాణి ఎన్ని రకముల ఆభరణాలను ఎన్ని ధరిస్తుందో లెక్కపెట్టి, అలాగే ఆమెకు ఎన్ని వస్త్రాలు కావాలో లెక్కపెట్టి సంఖ్యాయ వాసాంసి ఆభరణాలు, వస్త్రాలు ఆభరణాలు లెక్కపెట్టి మూటగట్టెలు ఇచ్చారు. సీత మనవాడు చూస్తారు, నాటకాలు సినిమాలు వేస్తుంటారు, నా వస్త్రం కడతారని తలక్షణంగా మహారాణిలాగా వెళ్ళింది. ఆభరణాలు ధరించుకొని వెళ్ళింది, పట్టు వస్త్రాలు కట్టుకొని వెళ్ళింది. అలా వెళ్ళమని వస్తే తాకింది. నువ్వు ఇక్ష్వాకు కోడలు, మా గౌరవం తీయవద్దు, నీవు సంపూర్ణ గౌరవంగానే ఉండాలి. ఆజ్ఞ వశిష్ఠుడిది, దశరథుని ఆజ్ఞ. అందుకే వెళ్ళింది. ఈ రహస్యం తెలియని మహానుభావులు నీవు చాలా మేధావులం అనుకుంటూ రావణాసురుడు సీతమ్మను హరించకపోయినప్పుడు కిష్కింధ నుంచి వెళుతుంటే చీర చెరుకు చింపి
అందులో కొన్ని ఆభరణాలు వేసి మూట కట్టి కింద పడేసిందండి అని చెప్పితే, అవునండి వాళ్ళు అడవికి వెళ్ళారు కదా, అడవిలో ఆభరణాలు ఎక్కడివి, నారవస్త్రాలు కొని పోయారు కదా, ఏం కదండి ఇలా రాస్తాడు వాల్మీకి అదోకున్నాడు చెప్పేసి. అంటే తెలివి మాకే ఉంది, ఆయన లేడు, వెడరు లేడు, ఆయన ఏమని రాయడా చదవాలి వాల్మీకి. ఒరిజినల్ చదవండి, టెస్ట్ చదవాలి. ఒరిజినల్ టెస్ట్ చదవకుండా విమర్శిస్తే అర్థం లేని పని. చదువు, అర్థం చేసుకో. వాల్మీకి ఏ చిన్ని అక్షరాన్ని విడిచిపెట్టాడు, ప్రతి అంశాన్ని చెప్తాడు. మనకు చదివే తీర్చలేదు, పొరపాటున చదివినా అర్థం కాదు. చెప్పాను కదా సంస్కృతం అనేది చేస్తాం, చదివినా అర్థం కాదు, విమర్శిస్తాం. కాబట్టి ఆనాడు సీతమ్మకు రాముడు స్వయంగా ఎలా నారవస్త్రాలను కట్టి చూపించాడో, ఈనాడు నీవు కూడా మా శరీరం మీద, అవయవాల మీద ఆయా ఆభరణాలను మీరే స్వయంగా ధరింపచేయాలి, అలంకరింపచేయాలి. ఇలా ఆభరణములన్నీ అలంకరించుకున్న తరువాత ఆడయుడుకో. అప్పుడు మేము చక్కని పట్టు పీతాంబరాలు వస్త్రాలు కట్టుకుంటాం. అబ్బే ఎక్కడ సరిపోతుందండి. అసలు తిన్నే పాడుచోరు మూడనై పైన ముడంగి పొడివాడ కూడియుందో కూడియుంది. కొత్త వస్త్రం కట్టుకోగానే ఒక నియమం ఉంది. ఏంటది? ఎప్పుడు కొత్త వస్త్రం కట్టుకున్నా తదీయారాధన చేయాలి. అవసరం కదా శాస్త్రం. చాలా మంది తీర్థయాత్రలకు వెళ్ళి రాజప్రయాణం చేస్తారు, బాగానే ఉంది. అంతేకాదు మనం కొత్త వస్త్రం కట్టుకున్నాం కదండి. భాగవతోత్తములకు ఆరాధన చేసే తలంపు ఉంటేనే కొత్త వస్త్రం కట్టుకోవాలి. దానికి పేరు పండుగ. కదా అవుతుంది. ఏమంటారు పండుగను? ఉత్సవ. కొంచెం విడదీయండి. ఉత్సవ. ఉత్ గొప్పనైన, సవ యాగము, పెద్ద యాగం అండి. యాగం ఏంటి? దేవతా ఉద్దేశేన ద్రవ్య త్యాగ యాగ. పరమాత్మను ఉద్దేశించి మన ద్రవ్యాన్ని అర్పించుట. పరమాత్మను ఉద్దేశించి అంటే పరమాత్మకు పరమాన్నం పెట్టి ఆయన తింటానా? ఎలా? అహం అస్నామి భక్తానాం రసనయ అన్నాడు స్వామి. భక్తుల నాలుకతో నేను తింటాను. నిజంగా మనం భగవంతుడికి పరమాన్నం తినిపించాలనుకుంటే ఎవరికి పెట్టాలి? భక్తులకు పెట్టాలి. భక్తుల నాలుగు పరమాన్నం పడి ఆహా ఎంత బాగుంది పొరపాటు అన్నారనుకోండి, స్వామి అనుగ్రహం 100కి 150 పడట్లేదు. కాబట్టి ఎప్పుడెప్పుడు నూతన వస్త్రాలు ధరిస్తారో వెంట తయారంటే అని ఆండాడని పెడుతుంది. కాబట్టి ఇలా ఆభరణములు ధరింపజేసి వస్త్రం కూడా ధరించిన తరువాత అదంపిన్నే దాని తరువాత నెల రోజులు మేము వాడని పాలన్నీ అలాగే ఉన్నాయి కదా, మా నెయ్యి అంతా అలాగే ఉంది కదా, కదా అలాగే ఇంకేం కావాలి? మీగడ, పెరుగు అన్నీ ఉన్నాయి. అవి ఈ రోజుతో వ్రతం అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేద్దాం? నీళ్లలో బియ్యం వేయకండి, పాలల్లో బియ్యం వేయండి. అన్ని పాలే ఉన్నాయి. మీరు ఏం చేసుకుంటారు? పాలల్లో బియ్యం పోయి ఉడికించండి. బాగా ఉడికిన తరువాత పాలు అన్నము కనపడకుండా పైన నెయ్యిపోతాం. సరిపోయిందా? అంతటితో కూడా సరిపోలేదు. ఇప్పుడు ఆ పదార్థాన్ని మనం అందరము కలిసి కూర్చొని ఆరగిద్దాం. ఎలా? ఒకరి భుజాలు ఒకరికి తాకించుకుంటూ కూర్చోవాలి. ఒకరి చేతులు ఇంకొకరికి తాకుతూ ఉండాలి. ఇలా దోచిడి పట్టాలి, దోచిట్లో పాయసం పోసుకోవాలి, జుర్రుతూ ఉండాలి. జుర్రుతూ ఉంటే నోట్లో కంటే ఎక్కువ మోచేతుల నుంచి కారుతూ పోతుంటారు. పదార్థ సమృద్ధి
తృప్తి అంటే అర్థము తిన్నది తినడం కాదు, తిన్నదానికంటే ఎక్కువ పారేయడం. పారేయడం అంటే అవసరం కాదు, భక్తులకు మోచేతుల నుంచి కాలిపోతూ ఉంటే కూడి ఇరుందు కుడిరుందు కలిసి ఉండి ఆనందించాలి, తినాలి కాదు. తదీయారాధనకు అర్థం భోజనం చేయడం కాదు, లడ్డూలు జిలేబీ మైసూరు పాకు బాగా తినడం కాదు. భగవంతుడి నామాన్ని మాటి మాటికి అనుసంధానం చేస్తూ తినటం. మనం తినే ముద్దల కంటే, తినే పదార్థాల కంటే పరమాత్మ నామ సంకీర్తనం ఎక్కువ కావాలి. మనం ఇప్పుడు మర్చిపోయి ఉంటాం. శాస్త్రం ఏమిటి? మధురేణ సమారభ్య మధురేణ సమాపయతని శాస్త్రం. సాపాటు భోజనం చేయాలి అంటే విందులైనా ప్రజారాధనైనా మనం భోజనం చేసినా వడ్డించేది. అది వడ్డించడం మర్చిపోయాం. అది ఎప్పుడు నాకు జ్ఞాపకం కదా, ఏమంటాం? అంతా నిలబడి తింటున్నారు. మనం ఎవరు చెప్పాం కదా, నిలబడి తినేవాళ్ళని ఏమంటారు? మనం కృష్ణన్ చలంతి మహిష దున్నపోతులు అన్నారు. దున్నపోతులు నిలబడి తింటాయి. మనకు తెలుసు సగం అన్నం బఫే అని. లో పెట్టండి బఫేలో, ఏం డౌట్ లేదు, మనందరికీ తెలుసు. మనం సగం ఒప్పుకుంటున్నాం, బఫే ఒప్పుకుంటున్నాం, లో అయిపోతుంది. అలా నిలబడి కాకుండా కూర్చొని తినండి. కూర్చొని పదార్థాలు వడ్డించాలి. పదార్థం ముందేది వడ్డించాలి? మధురేనా. మనం ఏం వడ్డిస్తున్నాం? చాలా మంది ఇతరేగానే ఉపయోగిస్తున్నారు. కర్మరా బాబు, శాస్త్రం ఎంత బాగా చెప్పాడంటే భోజనం మొదలు పెట్టినప్పటి నుంచి ముగించే లోపు పొరపాటున ఉప్పును ఉప్పుగా వడ్డించుకుంటే అది ఉప్పు కాదు, గోమాంసము అన్నాడు. ప్రత్యక్ష లవణంలోకే గోమాంసదృశం నృణం. పొరపాటున కూడా మధ్యన ఉప్పు వడ్డించుకోవద్దు. ఏమిటి వడ్డించుకోకుంటే ఉప్పు తక్కువైతుంది. తక్కువ ఏమవుతుంది? రుచి తక్కువైతుంది. అయికేమవుతుంది? ఆరోగ్యం బాగుంటుంది. అది బాగా ఉప్పు బాగా ఎక్కువే కానీ బీపీ బాగా పెరగదు. అప్పుడు ఆరోగ్యం తొందరగా పోతే మనం బాగా భోజనం చేయవచ్చు. అంతేనా? ఆచార సూత్రాలన్నీ ఆరోగ్య సూత్రాలే, మర్చిపోవద్దు. మనకి ఆ రహస్యం తెలియక వారికి మనం వేరే పేరు పెడుతున్నాం. అది మన అనాలోచిత విధానం. మొదలు మధురం వడ్డించాలి. వడ్డించడమే కాదు, తినటం కూడా మొదలు మధురంతో మొదలు పెట్టాలి. తినటం అంటే మధురం అంటే లడ్డూ తింటాను అనుకోకండి. మధురాధిపతి అఖిలం మధురం. మధురము అంటే పరమాత్మ. భగవంతుని నామ సంకీర్తనంతో భోజనం మొదలుపెట్టి భగవంతుని నామ సంకీర్తనంతో ముగించాలి. ఇప్పటికీ ప్రజారాధనలో ఏమంటారు? భోజనకారే హరినామస్మరణ, భోజన మధ్యే హరినామస్మరణ, భోజన అంతే హరినామస్మరణ. అవన్నీ మర్చిపోయాను. నిలబడి ప్రేర పెట్టుకుంటాం, తింటాం, ఊరుకుంటాం. ఎక్కడిది హరి? హరికాస్త వాడే హరి అన్నారు. ఎలా నేను పోతున్నాము అని. అది కాదు, ఇది విధానము. తినటం ప్రధానం కాదు, పదార్థాలు ప్రధానం కాదు. మనకు ఎవరు ఇష్టదో, మనం ఎవరిని బాగా ప్రేమిస్తున్నామో, మనకెవరు దగ్గర పూర్తిగా మనసుకు ఆనందం కలిగిస్తారో, మనకు ఎక్కువ ఆనందం కలిగించేటువంటి పరమాత్మ భక్తులతో కలిసి కూర్చోవడం ప్రధానం. ఒకరినొకరు చూసుకుంటూ, తాకుకుంటూ, మాట్లాడుకుంటూ కూర్చోవడం తదీయ ఆరాధన. దీనికేమంటాం? భగవంతుడి భక్తులను ఆరాధించుట తదీయ ఆరాధన. ఆరాధనానం సర్వేషాం విష్ణోరారాధనం పరం. తస్మాత్ పరం జ్ఞేయం తదీయ ఆరాధన. పరమాత్మ ఆరాధన కంటే పరమాత్మ భక్తుల ఆరాధన గొప్ప. ఈ సాపాట్లు భోజనాల యొక్క ఉద్దేశ్యం భగవంతుని భక్తులతో కలిసి కొంతసేపు కాలం గడుపుట, వారితో కలిసి కూర్చొనుట, వారిని చూచుట, వారిని తాకుట, వారితో మాట్లాడుట, వారి అనుగ్రహాన్ని పొందుట, వారి నాలిక మీద ఉన్న పరమాత్మను దర్శించుకుంట. ఈ ప్రధానం. ఇలాంటి సమ్మానం కావాలి అని
కోరింది అంటే మళ్ళీ మామూలుగా ఒక అర్థాన్ని చెప్పుకున్నాం. ఇది చాలా అద్భుతమైన పాసురం, అమ్మవారికి చాలా ఇష్టమైన పాసురం. ఎందుకంత ఇష్టమో ఇందులో ఉన్న అసలు పరమార్థం ఏమిటో రేపు చెప్పుకొని తరువాతి పాసురాన్ని అనుసంధానం చేద్దాం. కూడారై వెల్లుం సీర్ గోవింద ఉందన్నై పాడి పறை கொண்டு யாம் பெரு செம்மானம் நாடு புகழும் பரிசினால் நன்னாக ஊடகமே தோள்வழியே தோடே செவிப்பூவே பாடகமே என்னென்னும் பலகரனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோடு மூடனை பெய்து